చెల్లా రామ్ చెల్లా లక్ష్మణ్ అని ఉంది. సో ఈ సెషన్ డౌన్స్ కూడా మా చెల్లా హరీష్ తో స్టార్ట్ చేస్తాం. అలాగా, సూపర్. నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎప్పుడైతే ఫైట్ సీక్వెన్సెస్ లో డైలాగ్స్ పెడతారు కానీ అనుకోసం జోక్ బుగా వేసుకొని టర్న్ అవుతారు. యాక్టర్ కి బయటికి ఎలా అవుతుంది శాస్త్ర పని మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికి 100% పెట్టుకోవాలి. సక్సెస్ నా క్వశ్చన్ ఏంటంటే 300+ మూవీస్ చేశానని చెప్పారు మీరు. సో మెనీ ఫైట్స్, ఇన్ని ఫైట్స్ లో కూడా మీరు మొన్నటి అంటే అఖండలో ఒక సీన్ ఉంటుంది టీవీలో, ఇలా త్రిశూలం తిరిగేది అదొకటి. అండ్ రాజస్వామిలో కూడా ఒక సీన్ ఉంటుంది మీరు కొట్టు దగ్గర. అంటే మీదంతా మై డాటర్స్ మై సన్స్ అప్డేట్ వర్షన్ అనమాట. మా దానికి పెడితే మీ ఇంత కావాలి. అన్నిటికంటే ప్రపంచ అన్ని జీవరాశుల్లో కంటే అతి ఉత్తమమైన జీవుడు మనిషి. మీరు ఫిమేల్స్ కూడా మీరు సైన్స్ నేర్పిస్తారు కదా. యాక్షన్ ఫ్యాక్టర్ మీద లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ డ్రీమ్స్ భగవంతుడికి సీపురు లాగా ఉన్న చూడు, అది ఊడిచి ఆ పక్కన పెడతారు. మేమేంటంటే సీపురు పుల్లా ఉండాలని మాకు. మేము అన్ని కోరికలు తీసేసుకుంటే సినిమా స్టార్ట్ అవ్వకుండానే స్టార్టింగ్ ఫైట్ మొదలు పెట్టి అది ఫస్ట్ 6 hours తోటి చేయండి. నేను తర్వాత లగన్లో లాగా అప్పుడు చేస్తాం సార్ అన్నాం. మాది కర్ర ఇచ్చాడు. 10 మందిలో చూస్తూనే వరుస కలిపారు. చక్క 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 వరుస కలిపి ఏంటంటే ఫస్ట్ గోల్ ఏంటి ప్యాంట్ వేసుకోవాలని. సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటున్నారే, మనం వేసుకోవాలి. ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కినప్పుడు అన్ని ఇస్తారు కదా, అన్ని రకాలు ఎత్తారు కదా, అన్ని ఇది స్వీట్లు అని వాళ్ళు ఏం పక్కన చూస్తాం. వాళ్ళు ఏం ఓపెన్ చేస్తే దాన్ని వేసుకునేవాళ్ళు. ఏంటంటే చెప్పేది సందర్భంగా చెప్పి చేస్తే జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. నా అందరికి పెద్ద హీరో సినిమా ఛాన్స్ వచ్చిందని అందరికి ఇళ్ళకి ఫోన్ చేసి నాగ బాబు సినిమా వచ్చిన జాపాన్ ఫోన్ నేరుగా ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటే నా తల దిమ్మ మొత్తం తడిసిపోయింది. చాలా చోట్లలో ఫైట్ చేయడం అంటే కథనే ఫైట్ లాగా చెప్తాం. మేము ఫైట్ చెప్పండి, డైరెక్టర్ చెప్పగలనే ఫైట్ ఎలా చేయాలని ఆలోచిస్తాం. మేము దీన్ని ఎలా కథలోకి తీసుకెళ్ళాలి, కథలోకి ఎలా తీసుకురావాలి. ఏంటి దీనిలో కొట్టిన రాయల్ టబల్ మీరంతా అనుకున్నారు వెళ్ళిపోతాడని. అనుకున్నారా? వెళ్తానికి రాలా, కొట్టడానికి వచ్చాను. టేబుల్ ఏదో కొట్టాం, బెంచీలు కొట్టాం, అవన్నీ కొట్టాం. అది కొత్తదనం అని మాకు నంద్యావాడు వచ్చింది ఫస్ట్ సినిమాకే. దానికని ఏమన్నాడంటే ఏళ్ళు చూపించి మేమన్నా వెళ్ళిపోతే ఇలా ఏళ్ళు చూపిస్తాడు హీరో. ఆ కొడకలారా ఇంకొక మరి వస్తే ఇండియన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నువ్వు యాక్ట్ చేసి నువ్వు చూడాలంటే నీ ఎందుకు చూడాలి? నాకు చాలా మంది చాలా సూపర్గా ఉన్నాడని బాడీ ఫిజికల్ చూసి మా దగ్గరికి వెళ్ళని తీసుకొస్తారు. సార్ భలే యాక్ట్ అంటే పర్ఫార్మెన్స్ తీసుకొస్తారు. రాంగ్లో ఒక డైలాగ్ నీ టెక్నీషియన్స్ ని అందరినీ బ్యాక్డ్రాప్ ని అందరినీ డైలాగ్ మిస్ అవ్వకూడదు, ఎమోషన్ మిస్ అవ్వకూడదు, రెండు మ్యాచ్ అవ్వాలి అనేది ఎడిటింగ్ అనేది.
Always one. You still get confused sometimes. Please be seated, everybody. Please be seated. థ్యాంక్ యూ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. నాకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంది, ఎవరు రామో ఎవరు లక్ష్మణ్ తెలియదు. ఐఎమ్ షూర్ అందరికీ అదే కన్ఫ్యూజన్ గా ఉంది. నేను రాము, లక్ష్మణ్. 10 minutes డిఫరెన్స్, 10 నిమిషాలు, అందుకని పెద్ద మర్యాద వరావర్ అని పిలుచుకుంటాం. థ్యాంక్స్ బంగారు తల్లి, మీ ముందు కూర్చునే అవకాశాన్ని కల్పించిన అమలా మేడానికి, సార్ నాకు సార్ సార్కి హృదయపూర్వక థ్యాంక్స్. ఈ సందర్భంగా మాకు చాలా అంటే ఇంగ్లీష్ మాకు రాదు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అంట. గుడ్. 2 నిమిషాలు మేము చెప్పేది మీ మనసు లోపలే థ్యాంక్స్ చెప్పండి అంతే. ఆ తర్వాత మన క్లాస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓరక అందరూ ఐస్ క్లోజ్ చేయండి, రిలాక్స్ కూర్చోండి. అంటే కొంచెం ధైర్య సాహసమనే చెప్పాలి. ఇదేంటి ఏవి తయారు చేశారు మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే. థ్యాంక్ యూ. చెప్పాలి అని అంటే అంత స్వచ్ఛంగా ఉంటారన్నమాట. అది ఏ విషయాలైనా పాజిటివ్ సోల్స్ వీళ్ళు, మామూలు పాజిటివిటీ కాదు వీళ్ళది. థ్యాంక్ యూ మాస్టర్ రామేశ్వరం. వాళ్ళలో నచ్చిన లక్షణం ఏంటంటే హీరోలు ఎంత బాగా చూసుకుంటారు, చైతన్యులు గారు ఎంత బాగా చూసుకుంటారు అని. అందుకే అనుకుంటా అంత పెద్ద మాస్టర్లు రామకృష్ణ గారు వాళ్ళు వచ్చి ఆ తప్పు వేసుకుని బ్యాక్ చేసుకున్నారు. కానీ కాదు డ్రెస్ చేసుకుని ఉంటారు యాక్చువల్ గా వాళ్ళు యోగులు. సాధారణ నేను టెన్షన్ పడుతుంటే ఎవ్రీడే ఈవినింగ్ టెన్షన్ తగ్గిపోతే డాన్స్ చేస్తుంటారు. శాంతి ముఖులు, శాంతాన్ని కోరుకునే వాళ్ళు. కానీ రంగంలో దిగితే ఒక అపాచకమే, అశాంతి. నాకు వాళ్ళు అది చాలా తప్పు ఇష్టమైన మనుషుల్లో నిజాయితీ, కృషి వీటన్నిటిని జోడించి దాన్ని 2 ముక్కలుగా ఎడగొడితే ఒక రాము లక్ష్మణ్ అవుతారు. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ గారికి హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామలక్ష్మణ్ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్య సినిమాలు చాలా సినిమాలు చేశారు. వాళ్ళు సినిమాలు ఎక్కడైనా చూపించినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. రామలక్ష్మణ్ మాస్టర్ లేకుండా సినిమా తీయలేదు, లేకుండా సినిమా తీయలేదు. మా కెరీర్ ఒకే సినిమాతో స్టార్ట్ అయింది, ఇట్లు స్నానం సుబ్రహ్మణ్యం. అప్పటి నుంచి అన్ని నా దగ్గర 2 సినిమా తప్ప నా సినిమాలన్నీ వీళ్ళే చెప్పారు. వీళ్ళిద్దరు నాకు చిన్నప్పటి నుంచి ఉంటారు. వాళ్ళు పవిత్రంగా అయ్యారు. మాది ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 40 years. ఇప్పుడు మాకు 60. 40 years అని మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవద్దు. మైసూర్ అంటారు కదా పోతుల్లో, ఇప్పుడు వచ్చేవనే కాదు బుల్లెట్ దిగిందా లేదా కాదు మీరు అది ఇంపార్టెంట్. ఏ సీఎల్ బుకింగ్ కాదు, ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్. ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు మా జీవితం. ఐమ్ 60 years దగ్గరికి వచ్చేస్తుంది 1 year. మా జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాము. కానీ ఏ అప్ అండ్ డౌన్స్ కూడా మనల్ని ఏం చేయదు తలుసుకుంటే. మేమంటామా, సినిమాలో క్యారెక్టరేషన్ ముఖ్యం. ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, పేరు ఉండొచ్చు పోవచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోవచ్చు పోవచ్చు, బట్ క్యారెక్టరేషన్. సుకుమార్ అంటారు క్యారెక్టరేషన్ మిస్ అవ్వకూడదు. మా జీవితంలో మేము క్యారెక్టరేషన్ పట్టుకున్నాం. ఎస్, ఎందుకంటే ఆ క్యారెక్టరేషనే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేర్చేది. ఒక ఏలు ముద్ర కావడం, స్కూల్కి వెళ్ళలేదు, బెదరు మేకలు కాసేవాడు, మేము గెల్లి కాసేవాడు. ఆమె 20 years చెప్పులు కూడా ఉండే కదా, ఆఫ్డ్ ఆయిల్స్ ఎగసాయం పనులు చేసాం మేము. పైకి వెళ్తా ఉంటే ఎక్సైజ్ చేస్తూ అలా చూసేవాళ్ళు. విమానం అంటే ఏమంటారు, విమానం అంటే ఇదైతే ఏం చూస్తున్నా బయట తల్లించన్నాడు.
అట్లా ఒక 30-40 కంట్రీస్ తిరగలిగిన ఎనర్జీ ఉందంటే వస్తున్నారా సార్ వస్తున్నారా గుడ్ ఓకే నో ప్రాబ్లమ్స్ సార్ వచ్చిన తర్వాత మనం నాది కాంతి నాది ఏరుకున్న కలలు నావి ఆట నాది పాట కూర్చోండి Good afternoon. Thank you. And I'm very, very privileged. These masters have been with me for so long, and I've done so many films. And I'm sure you've already seen the showreel. There is so much to learn from them. So much to learn from them. How they can commercialize a fight and make it into a piece of art, and they have done it. Actually, both Ram Lakshman are the masters who have actually introduced a phantom camera into the fight. These are the people who introduced the phantom camera. These are the people who started off all those high speed shots. Actually, they made it like an art piece. And I've worked with them in so many films. They're just not action coordinators. They are they get into the story, they get into the character, they get into it completely. In fact, they actually sit with the director and listen to the whole story, and they go in with the grain of the character very much, which is very, very important. That's why both of them stand apart from a lot of other action directors, choreographers I worked with. And I always look forward to work with them. Always look forward to work with them, whatever films I've done. And మాస్టర్ గారు ఇద్దరు వచ్చారు. ముందు మేము థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్. It's I actually sometimes want to come. I've seen that action choreography with other things. I'm sure you all know John Woo, the director, the Japanese. I think he's John Woo is from Face Off and director. So these are the people who really, really specialized in action choreography, which looks like a choreography, which looks like a dance, which looks like a story by itself. And I'm sure we'll be asking them a lot of questions, and they'll tell you, because action is a very, very integral part of Indian films, Indian entertainment itself. It is a very, very integral part, and it is not going to go away. Action is going to be there. Even in my recent today's film, even there I had to do action with Shekhar Kamala. So action is an integral part. It will not. కంగ్రాచులేషన్ బాబు, సినిమా బాగుంది బాబు, కంగ్రాచులేషన్. చాలా సంతోషం అండి మీరు ఇద్దరు వచ్చారు, వచ్చి వీళ్ళకి నాలెడ్జ్ మీకు వీళ్ళకి చెప్తున్నారు. థ్యాంక్ యూ బాబు. మీకు క్వశ్చన్స్ కొన్ని మీరు అడగండి బాబు. నిన్న సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ కాలేజ్ మీడియా అమలు కూడా ఉండాల్సింది. ఆల్రైట్ సార్, maybe request for felicitating. Yeah. Yes. Oh. We need two. Thank you. For them, for me, they're always one. One. Always one. I still get confused sometimes. రిలీజ్ చేశారు కదా గవర్నమెంట్ మెమోరియల్. Sorry, one more request. Can you take a group photo? Yes, sure. Sir, ఇక్కడ. ఇక్కడ అందరూ నుంచోండి. కూర్చోండి సార్. Please be seated, everybody. Please be seated. Okay, I have to rush off somewhere. Thank you. Thank you.
Thank you and congratulations once again, Mark sir. Kubera. కుబేరా స్పిరిట్. Okay, please be seated. Please be seated. అది మీరు చూస్తున్న క్రౌడ్ లో మాస్టర్ డైరెక్షన్ పిల్లలు, సినిమాటోగ్రఫీ పిల్లలు, ఎడిటింగ్ పిల్లలు, సౌండ్, యాక్టింగ్ అట్లా వేరే డిపార్ట్మెంట్స్ పిల్లలు ఉన్నారు. అందరూ అడిగిన క్వశ్చన్స్ అన్ని మేము కంపైల్ చేసి ఒక డాక్యుమెంట్ రెడీ చేసాం. ఓకే, వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మధ్యలో కొన్ని క్రాస్ ఓవర్ వస్తే అలానే ప్రొసీడ్ అవుదాం. బట్ స్టిల్ అట్లా లైన్ లో వెళ్దామని. గుడ్. And to all the crowd, once I ask the question, we're going to speak in English, and Vamsi sir, as I already told you, Vamsi sir is going to do the translation. Yeah, once the answer is done, the translation will be on. Okay. Having said that, so masters, first and foremost question. మీ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇందాక మీరు క్యారెక్టరైజేషన్ అని కూడా వాడారు. ప్రత్యేకంగా ఎమోషన్, పవర్, హీరోయిజం అనేది ప్రధానంగా చూస్తాం. అది ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఎంత పాతైనా ఎంత కొత్త అయినా, ఈ మూడు యొక్క కలయిక ప్రధానంగా కనబడుతుంది. అయితే ఈ మూడిటి కలయికతో పాటు ఒక రామ్ లక్ష్మణ్ స్టైల్ ని ఎలా తెర మీదకి ఎక్కిస్తారు, అది కన్సిడర్ చేస్తూనే, ఆ మూడు కన్సిడర్ చేస్తూనే. ఫస్ట్ ఎనీ ఫిల్మ్, ఇండియన్ ఫిల్మ్స్, ఎనీ ఫిల్మ్స్ అనే ఎనీ కంట్రీస్ ఫిల్మ్స్ కూడా ఎమోషనల్ బ్యాక్డ్రాప్, యాక్షన్ ఎమోషనల్ బ్యాక్ ఉంటేనే ఆ ఫైట్ కి, ఆ సినిమాకి ఒక ఫుల్ఫిల్ గా ఉంటుంది. ఎమోషనల్ అంటే మూడు ఎమోషనల్ ఎప్పుడు ఉండేది? మదర్ ఎమోషన్, సిస్టర్ ఎమోషన్, దానికంటే యూత్ కు బాగా లవర్ ఎమోషన్. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, శిక్షణ మీద ప్రేమ, అవన్నీ దాటిన తర్వాత ఎండ్ క్లైమాక్స్ లవర్ దగ్గరికి వచ్చి, ఆ లవర్ దగ్గర 25 years లవర్ దగ్గర రాగుద్ది, అమ్మ కంటే, చెల్లి కంటే, అన్న కంటే కూడా. కాబట్టి లవర్ ఎమోషన్ పీక్ గా ఉంటుంది. అంటే మాకు ఎమోషనల్స్ వస్తున్న వాటిల్లో కల్లా బ్రదర్ ఎమోషనల్ ఉంటుంది, తర్వాత ఫాదర్ మదర్ ఎమోషనల్ ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఏదంటే ఎన్ని ఎమోషనల్ ఉండా ఆడియన్స్ ఏంటంటే ఏమనుకుంటారంటే, మేము అబ్జర్వ్ చేసిన ఆడియన్స్ ని ప్రతి ప్రాబ్లమ్స్ లో కూడా, ఒక ఆఫీస్ లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఈ చిన్న ప్రాబ్లం ఉంటే అక్కడ ఎమోషనల్ మనం ఎక్స్పోజ్ చేయలేం, చేస్తే మన జాబ్ తీసేస్తారు. అక్కడ మన ఎమోషనల్ ఎవరికి అంటే మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి అన్ని చోట్ల. కానీ సినిమా మొత్తం లోపల ఉంటది, అంటే ఆల్రెడీ స్టోరేజ్ అవుతుంది. వాడిని కొట్టాలనుకుంటాం కానీ ఆ ఎమోషనల్ ఆగి ఉంటుంది. కాలేజీలో కొట్టాలనుకుంటావు, గొడవపడాను, కాలేజీలో ప్రాబ్లం చేస్తారు, ఎమోషన్ స్టోర్ అవుతూ ఉంటుంది, అక్కడ స్టోరేజ్ అయ్యింది. ఇప్పటికి ఒక సినిమా ఎమోషనల్ వచ్చిన తర్వాత ఒక నీలో ఉండే ఎమోషనల్ ని కొంచెం కనెక్ట్ అయ్యి, ఆడియన్స్ లో ఉండే ఎమోషనల్ ఆ సినిమాలో కనెక్ట్ అయ్యి, కానీ ఒక్క దెబ్బ హీరో కొడితే బమ్మని కొడితే నీ ఎమోషన్ పోయి అక్కడ మాట్లాడి రిలాక్స్ అవుతాడు. మేము దానికి ఎక్కడ యాడ్ చేసామంటే, కొట్టింది మీరు కొట్టినప్పుడు బొమ్మ కొట్టి ఆగారు, ఇక్కడ ఆగిన తర్వాత ఎమోషన్ కనెక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఎమోషన్ కనెక్ట్ అయిన తర్వాత హీరోయిజం ఒకటి ఉంటుంది. అప్పుడు స్టైల్ గా కొట్టిన తర్వాత మేము మా కనెక్ట్ అయిన ఫైట్ మా రామ్ లక్ష్మణ్ అంటే బొమ్మను కొట్టిన తర్వాత చిన్న స్టైల్ అని అడుగుతాడు. అంటే మీకు ఆడియన్స్ హీరోయిజం క్లాస్ కొట్టే గ్యాప్ ఇస్తాం అక్కడ, అది మా స్టైల్. ఇది సార్ ఏమన్నాడు, హై స్పీడ్ కెమెరా వీళ్ళు క్యాచ్ చేశారు అనేది అంటలా, అక్కడ ఎమోషనల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే కొట్టింది ఓకే, ఆడియన్స్ మీకు సాటిస్ఫై అయ్యారు, మరి ఎంజాయ్ చేయాలిగా, అంటారు. ఇది ఫీలింగ్స్. అది అంటే దీన్ని చిన్న పాయింట్. మీ భర్త నేర్లో చూసుంటారు మహేష్ బాబు గారు థియేటర్ ఫైట్ లో కొట్టిన తర్వాత చిన్న కొంచెం అలా అంటే ఇన్ని అంటాడు అర్థం చేశారంటే, కొట్టేది అంటారు చూడు, కొట్టేది సొట్నాలను కొట్టాను అంటారు మొరటగా చెప్పాలంటే. అర్థమైంది? అది ఇంగ్లీష్లో అర్థాలు చెప్పిన వాళ్ళకి. అంటే ప్రతిదాన్ని కూడా క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్. అక్కడ నాకు ఏంటి, ఈక్వల్ సీఎం రేంజ్ లో ఉన్న మనిషి కొట్టాల్సి వచ్చింది. ఇప్పుడు రోడ్లో వాళ్ళకి అని అనడం ఒక స్టైలిష్ సీఎం అంటే ఎలా కొడతాడు, స్టైల్ హమ్మలా కొట్టి చిన్న సేపట్ అనుకొని, చిన్న కాలట్ అనుకొని, ఇలా టైట్ అనుకొని, అప్పుడు కానీ క్యారెక్టరేషన్ లో ఉండట్టు ఉంటుంది. అప్పుడు అంటే క్యారెక్టరేషన్ ముఖ్యమైనది క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్. అప్పుడు మాకేం చెప్తారంటే, ఇప్పుడు మేము మరి వేరే ఫైట్ మాస్టర్ ఏం తెలియదు, మేము స్టోరీ ఫుల్ గా వింటాం. అసలు ఈయన ఏం పని చేస్తుంటాడు, అసలు ఏంటి అనే దానిలో నుంచే మనం పుట్టినందువల్లే మనకు ఆ యాక్షన్ తెలియకుండానే ఆ క్రియేట్ పుడుతుంది. అందుకని స్టోరీని ప్రతి క్షణం స్టోరీని మనం
తర్వాత ఇంకోటి ఏంటంటే స్టోరీ ఒకటే కాదు చూసుకోవాల్సింది, బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అమ్మా మనకి ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా ముఖ్యం. మేము అట్మాస్ఫియర్ చూస్తాం. అంటే ఈ ఫైట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి? రైన్ ఉంటే బాగుందా, ఏమైనా ట్రైన్ సౌండ్ ఉంటే బాగుందా? అర్థమైందమ్మా. ఇప్పుడు డైరెక్షన్ పరంగా కూడా అర్థం అవుతుంది. అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ మనకి హెల్ప్ అవ్వాలి. అంటే మనం చేస్తున్న దానికి తెలియకుండానే ఒక రైన్ ఎఫెక్ట్ అలా వస్తుంది. హీరో ఒక్కళ్ళే ఉండరు. రైన్ అనేటప్పుడు ఏముందంటే తెలియని ఒక చిన్న ఫీల్ అవుతుంది. ఆ రైన్ ఫైట్స్, ట్రైన్ ఫైట్స్ అనేది కొంచెం ఎక్కువగా మనకి స్కోర్ చేసి ఉండే, మీరు అర్థం చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. కథ కాకుండా కూడా బ్యాక్గ్రౌండ్ బాగా ఆలోచిస్తుంటాం. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మూడు క్రియేట్ చేస్తాం. ఎక్కువ మాట్లాడేమో దాని నుంచి సరిపోతుందా? ఓకే, ఇంకోదా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీకు అంటున్నా. అంటే చదువుతున్న క్యారెక్టరేషన్, బాడీ లాంగ్వేజ్, స్లో మోషన్స్ లో రిలీజన్స్ అట్లాంటిది కొంచెం చేసుకుంటే ఆ స్టైల్ వచ్చాము. సరైనోడు అల్లు అర్జున్ ఫస్ట్ కొట్టి మాట్లాడారు, చూసారు మీరు? బాడీ లాంగ్వేజ్ అంటే అప్పుడు అంటే నేను కొట్టింది ఎవరు కింద పడ్డాడంటే నా దగ్గర ఎంత ఎనర్జీ ఉందని చూపించాలి ఆడియన్స్ మీకు. అంటే అర్థమైందా? అది అన్నప్పుడు ఒక బాడీ సట్టుకి ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఓహో ఇతని దగ్గర పవర్ ఉంది కాబట్టి వాడు నిజంగా పడ్డాడని మీకు ఆడియన్స్ గుర్తు చేయడం కోసం. అంటే ఎన్ని టెక్నిక్లు వాడుతున్నా అర్థం చేసుకోండి. మొత్తానికి ఏదో ఫైట్ అనుకోవడం కాదు ఇది. సరే, మీరు ఎంత నెక్స్ట్ అడుగుమా. అది చాలా బ్యూటిఫుల్ పాయింట్ మాస్టర్. ఆఫీస్ లో ఫస్ట్ నేను అక్కడే ఇరుక్కుపోయా. అది చెప్పండి. ఆఫీస్ లో చెప్పండి. నేను ఎక్స్టెన్షన్ మీరు చెప్పిన ఆఫీస్ లో మనకి ఏంటంటే ఒకటి మీద కోపం ఉంటుంది, మనం ఏం చేయలేదు. కానీ అది స్క్రీన్ మీద చూసినప్పుడు వాడు కొట్టిగా చాలా హీరోకి ఏంటంటే థియేటర్ ఆడియన్స్ హీరో పరకాయ చేస్తాం, హీరో అయిపోతాం. అక్కడ హీరో అయిపోతాం. హీరో ప్లేస్ లోకి మనం అయిపోతాం. ఒక ఆఫీస్ లోనో ఒక కాలేజ్ లోనో లవర్ పెట్టినప్పుడు కొట్టలేక ఉంటాడు చూడు, బట్ లోపల సబ్స్టాన్స్ లో పీడే ఉంటుంది. అది హీరో కొడతా ఉంటే హీరో కొట్టి ఫీల్ అవుతుంటాడు. అదే ఫైట్ హిట్ కావడం. చూస్తూ వచ్చాము. అయితే ఆర్యా నుంచి మీ కెరియర్ లో మేము తెలుసుకుంది, ఆర్యా నుంచి అఖండ 2 నేను పొద్దున్నప్పుడు మీరు అదే సెట్ లో బిజీగా ఉంటారు. ఐ వాజ్ దేర్ అండ్ ఐ మెట్ బోత్ ద డ్యూ అండ్ దే వర్ tying ropes to the crane and somebody was hanging. So I spoke for 15 minutes, and if I stayed little long time, they would have hung me also. So I was scared and came running back to the studio. Having said that, Arya nunchi Akhanda 2 daaka లో వచ్చిన మార్పులు అంటే యాక్షన్ ఒకప్పుడు ఇలా జరిగేది, ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పాలంటే మీ అనుభవం, మీ అనుభూతి. గుడ్. ఆర్య కాంచి మా జీవితం మొదలయ్యి ఇప్పుడు అఖండ 2 దగ్గరికి వచ్చి ఆగింది. అఖండ 2, రాజాసాబ్, విశ్వాంబర. రాజాసాబ్లో ఒక షాటు 100 నెంబర్స్ మ్యాట్రిక్ షాట్లు తిరిగిన షాట్స్ చూసారా? ఎవరా చూసారా? టీజర్ చూసారా? అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ కొంచెం టెక్నికల్గా కొంచెం ముందు ఎక్కువ ఫాస్ట్లో ఉన్నారు. ముందు మనకు అన్ని సినిమాలు మనకి నెట్ఫ్లిక్స్లో ఏం రావటం, వేరే ఇంగ్లీష్ సినిమాలు ఏం రావటం వల్ల ఏమైపోతుందంటే క్వాలిటీస్ తగ్గినందువల్ల సీజీకి కూడా, ఇంతకుముందు సీజీ అంటే ఆడియన్స్ తెలియదు, కానీ సీజీని కూడా ఆడియన్స్ ఇక్కడ ఏదో బాగలేదే, ఎడిటింగ్ కూడా ఈ సీన్ ఇక్కడ అవసరం లేదే అంటే ఆడియన్స్ ఆల్రెడీ ఎడిటర్స్, ఆల్రెడీ డైరెక్టర్స్, ఆల్రెడీ రైటర్స్, ఆల్రెడీ సీజీ వర్కర్స్ అనే రైటర్స్ ఆడియన్స్ ఎలా అంటే వాళ్ళు అంత కేర్ఫుల్ అయిపోయారు. ఇంతకుముందు బిఫోర్ ఎందుకు కేర్ఫుల్ అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ డబ్బులు తీసుకొని పనిచేస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వస్తారు. మాకంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మేము వర్క్ చేసామంటే డబ్బులు ఇస్తాడు మాకు ప్రొడ్యూసర్, మేము చేస్తాం. కానీ మీరు సినిమా చూడాలంటే ఆడియన్స్, బయట ఆడియన్స్ డబ్బులు ఇచ్చి చూసేటప్పుడు వాడికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటి ఎట్లా చేసాడంటే ఆ సీన్ ఎడిటింగ్ ఏంటి, సీన్ బోర్డు కొట్టింది ఏంటి, ఇంటర్వ్యూ ఇది కాదే, మన బయటకు వచ్చిన మన పబ్లిక్ మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే మీరు ఆడియన్స్లోకి వెళ్ళి మధ్యలో అంటే ఫస్ట్ క్లాస్ కాకుండా సెంటర్ కాకుండా మధ్య ఆడియన్స్లో సినిమాలు చూడాలి. మీరు మొత్తం సినిమా అర్థమైపోద్ది, మీకు అర్థం అవుతుంది డైరెక్టర్ తప్పు చేశాడు, ఏం తప్పు చేయండి. వాళ్ళు మాట్లాడుకుంటారు కామన్గా, ఏంటయ్యా తింటున్నాడు, బుర్ర తింటున్నాడు, సీన్ ఏంటి, ఏది యాక్షన్ ఏంటి, సంబంధం యాక్షన్ వచ్చింది అంటే మా యాక్షన్ కూడా కొన్ని ఫెయిల్ అయింది ఉండే. అంటే కంటెంట్ ఎమోషనల్ కనెక్ట్ అవుతే యాక్షన్ ఫెయిల్ అయింది కాదు బెదరాడి గారు. అంటే ఆర్యా నుంచి అప్డేట్ వర్షన్ ఏంటంటే ఇంకేంటంటే సినిమా అంటే అప్డేట్ వర్షన్ ముఖ్యం. మేము నార్మల్ ఫిల్మ్ లో చేసాం,
ఆ తర్వాత ఈ డిజిటల్ ఫిల్మ్ లో చేస్తున్నాం. అంటే జనం మారే కొంచెం మనం మారుతుండాలి. అది మెయిన్ ఏంటంటమ్మా, మనం అలాగ ఉంచుంటే వాళ్ళు మారే కొన్ని వాళ్ళకంటే ఒక రెట్టు అడ్వాన్స్ టెక్నీషియన్ మారాలి, డైరెక్టర్ మారాలి, కెమెరామెన్ మారాలి, ఎడిటర్ మారాలి, సీజీ మారాలి. అంటే ఏంటంటే వాళ్ళకంటే ముందు మనం ఉండాలి. కాబట్టి మీరందరూ ముందుంటానికి రెడీ అయ్యారు. ఏంటంటే ఆడియన్స్ ఏంటంటే అతను ఊహించిన సీను అక్కడ ఉండకూడదు, అతను ఊహించినట్టుగా ఆ ఫోటోగ్రాఫ్ ఉండకూడదు, అతను ఊహించినట్టుగా ఎడిటింగ్ ఉండకూడదు, ఊహించినట్టుగా స్టంట్ ఉండకూడదు, ఆ ఊహించినట్టుగా స్టంట్ ఉండకూడదు. ఇక్కడ ఫైట్ వచ్చుది అనుకుంటే సారీ బాస్, రేపు చూద్దాంలే బాస్ అని వెళ్ళిపోవాలి. కొట్టలేదేంటి, వాడు ఆడియన్స్ ఉల్టా చేయాలి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఉంచుంటాడు హీరో. అలా వెళ్ళిపోతాడు అనుకుంటే కాదు, వెళ్ళిపోయి డోర్ వేస్తాడు. కానీ మేము చేస్తుంటాం, ఓకే సారీ బాస్ నేను వెళ్తాను, హీరో వెళ్తా, సారీ వస్తా, ఏవో సారీ అంటే వెళ్ళి డోర్ వేస్తాడు. ఇట్లా వెళ్ళి డోర్ వేసి మీరంతా కూడా వెళ్ళిపోతాడని అనుకున్నారా? వెళ్తాను కొట్టడానికి వచ్చాను. అంటే ఆడియన్స్ ఏం చేయాలంటే కొడతాడా అన్నప్పుడు బ్రేక్ చేయాలి. మీరు రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నాడు, ఎడిటర్స్ ఉన్నాడు, సౌండ్ కూడా. దీన్ని ఆడియన్స్ ని ఎక్స్పెక్టేషన్ బ్రేక్ చేయటమే మన కొత్తదనం. మన టెక్నీషియన్స్ ఇంపార్టెంట్. మేము కూడా మా ఈ 25 years నుంచి ఫైట్ మాస్టర్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళకంటే ఒక అడుగు ముందుకుంటాను బ్రేక్ చేస్తాను ప్రయత్నిస్తాం. మాకు 6 సినిమా నంది అవార్డు వచ్చింది, మాకు 6 నంది అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆ నంది అవార్డు రావడానికి కారణం ఏంటి? రీజన్స్. హీరో వాళ్ళు రవిడీలు రాగానే కొడితే హీరో మనిషిని కొడతాం, మనం చాలా చూసాం. కానీ 6 సినిమాలు ఏంటి, ఈ టేబుల్ వాళ్ళు కొడతారు, టేబుల్ కొడతాడు. అంటే ఈ దెబ్బ నా మీద పడి ఉంటే ఏమైంది, ఈ టేబుల్ ఇరిందంటే నా ఒళ్ళు ఇరుగుతుందా, అది కొత్తదనం. టేబుల్ ఏదో కొట్టాం, బెంచీలో కొట్టాం, అవన్నీ కొట్టాం, అది కొత్తదనం. అని మాకు నంది అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే. అందుకనే ప్రేక్షకుల కంటే అడ్వాన్స్ గా ఉంటేనే థింకింగ్ అడ్వాన్స్ గా ఉండాలి. మా జర్నీ సీక్రెట్. థ్యాంక్ యూ. ట్రెండ్ మాత్రం అంటే నువ్వు మాత్రం కాదు, నీకంటే నేను మారుతాను, అది గోల్. అందరూ డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలి. అంతే తో పాటు వెళ్ళిపోవాలి. ఈవెన్ యాక్టివ్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ ఇంతకు ముందు చెప్పింది తెలిసిందని వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తున్నా. ఆడియన్స్ ఎప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్ అదే జరుగుతుందని అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. డైరెక్షన్. సో యాక్టర్ అది బ్యూటిఫుల్ చూపించారు లక్ష్మణ్ మాస్టర్ కూడా. ఢిల్లీ తలిపేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. ఆ కొరియోగ్రఫీ, ఆ డెసిషన్ మీదేనా మాస్టర్? డైరెక్షన్ షేరు అంటే మాది కాదు, డైరెక్టర్ అనేది కెప్టెన్, అన్నిట్లో షేర్ ఉంటుంది. దాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం మనమే చెప్పడానికి రైట్స్ లేదు మనకి. దిస్ కెప్టెన్, డైరెక్టర్ అంటే కెప్టెన్ సినిమాకి. సూపర్ మాస్టర్. దానికి యాక్చువల్ గా మాస్టర్ డైరెక్టర్ పరమంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు. డైరెక్టర్ అని లేదు, ఇట్టు కొట్టిన డైరెక్టర్, ఇప్పుడు నా డైరెక్టర్, స్టూడెంట్ డైరెక్టర్. కరెక్ట్. అదే ఫాలో అప్ క్వశ్చన్ మాస్టర్. యాక్చువల్ గా కరెక్ట్ గా లైన్ లో ఉన్నాం మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం. ఓకే, కరెక్ట్ లీడ్ తీసుకున్నాం. అయితే ఒక ఫైట్ మాస్టర్ డైరెక్టర్ కొలాబరేషన్ వాళ్ళిద్దరు ఎలా ఉంటుంది ఒకటి. దాని ఫాలో అప్ గా వేర్వేరు దర్శకులతో మీ అనుభవం ఏంటి, వాళ్ళ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ని మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యాలో సుకుమార్ గారు ఒక స్టైల్, అదే రంగస్థలంలో సుకుమార్ గారు ఇంకో స్టైల్. అప్డేషన్ వర్షన్ అవుతున్నారు ఆయన కూడా. అక్కడ డైరెక్టర్ మారాడు, కానీ అక్కడ స్టోరీ మారింది, డైరెక్టర్ మారాడు, యాక్టర్స్ కూడా మారారు. మీరు ఎలా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు? అలానే మహేష్ బాబు గారిని తీసుకుంటే మహర్షిలో మహేష్ బాబు గారు యాక్టర్, సరేలే నీకెవరిలో మహేష్ బాబు గారు, కానీ డైరెక్టర్లు వేరు ఇక్కడ. సో అక్కడేమో డైరెక్టర్ ఒకళ్ళే, యాక్టర్ వేరు, కథ వేరు. ఇక్కడేమో డైరెక్టర్ వేరు, యాక్టర్ ఒకళ్ళే. ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారు ఆ స్టైల్? మీకు ఆప్షన్ వాడొక స్టైల్, మాది ఒకటి ఇస్తాం. ఆప్షన్ ఏ, బి. యాక్చువల్ వచ్చి సినిమాకి అంటే ఫిల్మ్ కి హెడ్ డైరెక్టర్ అంటే బ్రహ్మ అంటారు కదా, సినిమాకి బ్రహ్మ డైరెక్టర్. కాబట్టి ఆయనలో నుంచే కథ మొదలై ఒక పేము కథ అనే ఒక పేము మొదలైతే ఒక ఎన్నుపూస అంటే రెడీ అవుద్ది. ఆ కథకి హీరో వస్తారు, ఆ కథలో ప్రొడ్యూసర్ వస్తారు. కాబట్టి ఈ సందర్భంగా డైరెక్టర్ ది హెడ్,
కాబట్టి ప్రతి విషయంలో డైరెక్టర్ని ఫాలో అవ్వాలి టెక్నీషియన్. అంటే ఫాలో అవటం గుడ్డిగా ఫాలో అవటం కాదు. ఆ డైరెక్టర్ అసలు ఏం అడుగుతున్నాడు ఏంటంటే, మనం ఏంటంటే డైరెక్టర్ అనేది దానిలో ఎందుకు మేము కెప్టెన్ అంటామంటే, ఒక ఫైట్ మాస్టర్ వచ్చాడు, నాతో ఒక యాక్షన్ ఎమోషనల్ చెప్పాలి. అదే ఒక డాన్స్ మాస్టర్ వచ్చాడు, అతని దగ్గర ఒక కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర చెప్పాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంటర్ అయ్యాడు, అతని దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యారు, అతని దగ్గర నాకు బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎట్లా అనాలి. ఆ తర్వాత ఒక మేకప్ అని వచ్చాడు, నాకు హార్ట్ ఇష్యూ ఇలా ఉండాలంటాడు డైరెక్టర్. అట్లాగా అందరూ అన్ని టెక్నీషియన్ మీద ఫోర్ సంపాదించుకుంటే డైరెక్టర్ అంటే. అప్పుడు ఏం చేయాలంటే, మేము చాలామంది డైరెక్టర్లు కూడా వాళ్ళని మన మనిషిగా ముందు అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు కానీ నాలో నుంచి అవుట్పుట్ వచ్చింది. ముందు టెక్నీషియన్ లవ్ చేయాలి. ఇప్పుడు సుకుమార్ మేము ఉన్నాము, మమ్మల్ని సాధారణ ఏలుముద్రగాళ్ళమి, నాట్ స్కూల్కి పోలేదు, మమ్మల్ని ఒక రైటర్ అన్నాడంటే ఎస్ ఆయన స్కూల్ టీచరు లేదా డైరెక్టరు, రామలక్ష్మి రైటర్స్, అతను దగ్గర నుంచి ఎంతో నేను కథ అవుట్పుట్ తీసుకున్నాడంటే అంటే మమ్మల్ని అంత ఇన్వాల్వ్ చేసాడు, మేము అంత ఇన్వాల్వ్ అయ్యాము అంటే అప్పుడు అంత కోఆర్డినేషన్ అంటే ఏమంటుందండి, కోఆర్డినేషన్ కుదిరింది. అట్లా మీరు డైరెక్టర్గా మీరు ఎలవేవాళ్ళు కూడా ఎనీ టెక్నీషియన్స్ మీరు స్మాల్గా ఉంటారు. నేను 300 సినిమా చేశాను, ఇప్పుడు మీరు 1 సినిమా డైరెక్టర్గా వస్తారు, ఫస్ట్ సినిమాకి వస్తారు. నా దగ్గర ఎలా బిహేవ్ చేయలేదు, మా దగ్గర చేయాలి. ఇప్పుడు ఏమనుకుంటా ఎక్కువ మాట్లాడితే పెద్ద ఈ సీనియర్ మాస్టర్ ఏమనుకుంటాడు అంటే మాట్లాడకూడదు, అందులో మాట్లాడకూడదు అంటే నీ కథ ఇష్టమే చేయకూడదు. నీ కథలకు వచ్చినప్పటికీ సీనియరా గీనియర్ పక్కన పెట్టేయాలి. నీకేం సినిమాకి ఏం కావాలి సార్, మాస్టర్ గారు మీరు ఎన్నో 100 సినిమాలు చేశారు అంటే మా దగ్గర కొత్త డైరెక్టర్ అన్న మాట చెబుతున్నాం మీకు, అది పేర్లు వద్దు. మాస్టర్ మీరు ఎన్నో సినిమాలు చేశారు, అది పక్కన పెట్టేయండి, ఇది నా సినిమా, ఇది నాకు ఇట్ట కావాలి, నీ ఫ్రెష్ గా ఇంకో కొత్త మాస్టర్ నాకు అనిపించండి అంటారు. అప్పుడు ఏమనుకుంటావు, నేను ఇన్ని సినిమాలు చేశాను అనుకుంటానికి లేదు. అక్కడ యువర్ సీనియర్ ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేసి యువర్ కొత్త డైరెక్టర్ నేను కొత్తగా వెళ్ళి ఇద్దరం కమ్యూనికేషన్ అయితే గానీ ఆ అవుట్పుట్ రాదు. ఇది పాయింట్ అర్థమైందా? ఆర్టిస్టులు అందరూ కూడా. అందుకని ఏంటంటే డైరెక్ట్ అనేవాళ్ళు చాలా యాక్టివ్గా అందరితోటి ప్రేమతోటి అందరి దగ్గర మంచి అవుట్పుట్ తీసుకునే ఒక ఎనర్జీఫుల్ గా ఉండాలి. అక్కడ ఈగోలు ఉండకూడదు డైరెక్టర్ అనేవాడికి. అర్థమైందా? ఫ్లాప్ అయినా క్రెడిట్ మీదే, హిట్ అయినా మీదే డైరెక్టర్ది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు రండి. ఇప్పుడు మేము మగధీర సినిమా చేస్తున్నాం, చేస్తుంటే డైరెక్టర్ గారి దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక టెక్నిక్ మేము ఆయన ఉంటా తెలిసింది ఏంటంటే, మగధీర అప్పటికి 180 రోజులు లాంగ్ డేషన్ సినిమా. అంటే ఒక తాడిమల్లి ఒక అద్భుతం అంటే ఫస్ట్ డే 6 గంటలకు వస్తే 200 రోజులు కూడా అదే 6 గంటలకు, అదే 6 గంటలు మార్నింగ్ షెట్లో ఉంటారు. అంటే ఇండియా లెవెల్లో, ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో గొప్ప డైరెక్టర్ అన్నాడంటే ఓవర్ కవరు. మేనేజర్లు సెట్ ఎవరు రారు, ముందు ఆయన వస్తాడు, వచ్చి యాప్లు అంటే ఆ చెట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ చెట్టుకి మనకు ఒక ఇంటరాక్షన్, మనం లవ్ చేయాలి. చెట్టు 3 అందరూ ఉన్నప్పుడు వచ్చాం. చాలా మంది ఏమంటారంటే కొంతమంది డైరెక్టర్ అందరూ వచ్చిన తర్వాత నేను వస్తాను అనుకుంటారు. అప్పుడు ఆడియన్స్ నేను చూడగలనే మీ మొహాలు ఒక చెట్టు అవ్వకూడదు నాకు అంటే బ్యాక్గ్రౌండ్ చెట్టు. అప్పుడు ఆయన ఒక్క రాజమాలు వచ్చి కూర్చుంటాడు, పెట్టాలి అక్కడ పెట్టాలి, ఈ ఆర్టిస్ట్ దీని నుంచి తిప్పొద్దామా, ఫైర్ నుంచి తిద్దామా, చిన్న ఆయనకి విజన్ స్టార్ట్ అవుతుంది. చాలా గొప్ప డైరెక్టర్లు వాళ్ళు ఊరక అవ్వలేదు, ఆయన ఎక్స్పీరియన్స్. మేము రాజమౌళి గారు గురుగారి దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఒక చిన్న విషయాన్ని కూడా అంత చెంచుటిగా మాకు ఎక్స్పెక్ట్ చేస్తాడు. మాస్ ఇది అంటే ఈ విషయాన్ని అనుకుంటా, ఇంత చిన్న విషయాన్ని ఇంత స్పెండ్ చేస్తాడు అనుకుంటాం. అంటే నా బుర్రలోకి ఎక్కడం కోసం ఆయన ఒక చిన్న పిల్లవాడికి సందమానం చూసి అన్న పెట్టినట్టుగా అంత మాతో మాట్లాడుతూ షేర్ చేస్తాడు ఆ ఎమోషన్. ఇది డైరెక్టర్ దగ్గర సుకుమార్ గారు అంటాడు, మాస్టర్ ఇంకొకటి చేసింది ఉండకూడదు, మనం చేసింది చేయకూడదు. అర్థం పాయింట్. వాళ్ళు కాపీ కొట్టకూడదు, మళ్ళీ మనం చేసింది మనం చేయకూడదు అని అర్థం చేసుకోండి. సుకుమార్ దగ్గర స్టైల్ అంటే ఒక టెక్నీషియన్స్ అన్నమాట. అట్లా ఒక్కొక్క డిఫరెంట్ యాక్టర్స్ అన్నారు కాబట్టి క్వశ్చన్ లైన్ లో ఉన్నావా? కథలో యాక్టర్స్ ఎవరు చెల్లేస్తండి? యాక్టర్స్ గుడ్. ఇదేంటంటే ఇప్పుడు డైరెక్టర్ చేతులు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు. అది ఎడిటర్స్ ఓకే. ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్,
నైస్. గుడ్. Sound. సౌండ్ సౌండ్ ఎడిటింగ్ సీజీ ఓకే. ఓ బంగారు తల్లి మై డాటర్. ఓకే. సో యాక్టింగ్ స్టూడెంట్స్ కోసం కథలో యాక్షన్ సీక్వెన్స్ ఒక డైరెక్టర్ ప్లాన్ చేసిన తర్వాత యాక్టర్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టెక్నికల్ విషయాలు ఏమిటి? ఓకే. చాలా మంది చెప్తుంటారు మేము అందం ఉండాలని వచ్చారా? మేమంటే అందం ఎవరిదంటే మీ తల్లిదండ్రులు ఇచ్చింది, అది మీది కాదు. ఎస్. ఈ బాడీ స్టేచర్ ఇది మదర్ ఫాదర్ కూడా వచ్చింది. ఇది దానికి మీరు నేను అంటానికి లేదు, రైట్స్ లేదు. ఇది అర్థం ముందు చూసుకొని ఇది నేను తల చూసుకుంటే అందంగా ఉండాలనుకుంటే నీది కాదు అది. ఫాదర్ మదర్ అది మీ పర్ఫార్మెన్సా ఏం కిమ్స్ ఉంటాయి, అది నీది. అర్థం చెప్పింది. అంటే యాక్టింగ్ లో పర్ఫార్మెన్స్ అండి నేను ఇది చేయగలుగుతున్నానా ఇదే అదే అనే దానిలో తర్వాత యాక్టింగ్ వచ్చే 2 రకాలు ఉంటాయి. ఊర్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు హీరో లాగా ఉండవరా, నువ్వు క్యామిల్ లాగా ఉండవు అంటే దాంతో వచ్చావా, లేకపోతే ఇన్నర్లో వచ్చావా? చాలా ఇంపార్టెంట్. అంటే 2 రకాలు ఉంటాయి. పక్కోడంటే యాక్టింగ్ అయ్యావా, లేకపోతే నీకు సెల్ఫ్ లో నీకు యాక్టింగ్ అవ్వాలని ఉందా? గోల్ అంటే మీ మనసు లోపల అనుకోండి. ఏంటంటే యాక్టింగ్ అంటే మాకు తెలిసింది చెప్తున్నది కరెక్టా రైట్ అని మీరు యాక్టింగ్ కాదు, కానీ మేము 5 సినిమాలు హీరో యాక్ట్ చేసాం. అంటే ఒక థియేటర్ లో నిన్ను ఆడియన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నువ్వు యాక్ట్ చేసి నిన్ను చూడాలంటే నీ ఎందుకు చూడాలి? బట్ క్వశ్చన్ వేసుకోవాలి. నన్ను ఎందుకు చూడాలి? 100 రూపాయలు 200 టికెట్ ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? ఇట్లాగే మేము ఒక 4 సినిమాలు హీరో యాక్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మనుషులు తెలంగాణ మనుషులు ఇబ్బంది పెట్టకూడదని మానుకున్నాం. మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు. అంటే మన లోటు మనకు తెలియాలి. వీళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదని. ఇక ఇబ్బంది పెట్టదలుచు కదా మన యాక్టింగ్ చూడలేరు వీళ్ళే. ఇక మానుకోండి పెట్టడం మానుకున్నాం. అట్లే జోక్ పాయింట్. ఎందుకంటే నా మిత్రులారా యాక్టింగ్ ఏంటంటే అది ఒక సాధారణ విషయం కాదు. ఒక మనిషి మనల్ని చూసి అంటే తొందరగా పని వెళ్ళాలనుకో మాట్లాడినప్పుడు అది కూర్చోగలడు. రియల్ గా నేను అంటున్నా యాక్టింగ్ అనేది ఎన్నర్లో నుంచి బ్రైట్ అవ్వాలి. అంటే దానికి ఫోర్ పోయాలి. నువ్వు మాట్లాడే మాట ఫోర్ పోయాలి. నీ మాట్లాడే ఈ మొక్క కళవ అంటారు మూమెంట్స్, ఈ మూమెంట్ మొత్తం ఆడాలి, కదలాలి. నీ మాటలో పవర్ ఉండాలి, సూపర్ పవర్ ఉండాలి, నీ నడకలో రజలా నడవాలి. ఎట్లా ఏదో సంథింగ్ అనేది మీ దగ్గర ఒకటి ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అంటారు డైరెక్టర్ అనగానే యాక్టింగ్ అనగానే వాళ్ళు ఏదో చేస్తుంటారు. అబ్బాయి నీ తెలివితేటలు నీ యాక్టింగ్ పక్కన పెట్టు అంటే డైరెక్టర్ అనే వాళ్ళు కొత్త ఆర్టిస్ట్ మాటలు చెప్తాను. ఎలా అంటాడు నా కథకి నా పర్ఫార్మెన్స్ ఏవో అచ్చేయి అంటారు. అందుకని అన్ని మీకు తెలిసిన అన్ని చోట్ల చేయకూడదు. డైరెక్టర్ ఏం చేయాలో అది ఇంపార్టెంట్. మీరేంటంటే ఇక్కడ యాక్టింగ్ లో నేర్చుకున్నారు కదా, నవ్వటం నేర్చుకున్నారు, ఏడవటం నేర్చుకున్నారు. ఇప్పుడు సుకుమారుడు అనుకో నవ్వొద్దు ఏడవద్దు ఇంకొక యాక్టింగ్ చేయమంటారు. ఏం చేస్తారు మీరు? అర్థమైందా? అట్లా మీకు ఇక్కడ అనేది ఎక్స్పీరియన్స్. ఇదేంటంటే మీ యాక్టింగ్ ఈ స్కూల్ అనేది ఏంటంటే ఒక లిమిట్. బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు చాలా షోమన్ డైమెన్షన్స్ లో మీకు వస్తుంటాయి. వాటన్నింటిని ఫేస్ చేయగలగాలి. అందుకని మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడంటే మీరు రూమ్ ఖాళీగా ఉంటుంది, అలా వస్తారు, యాక్టింగ్ అవుతారు. కెమెరామెన్ అంటాడు మార్కెత్తాడు, ఇక్కడికి వచ్చి నుంచో ఉంటాడు, ఫోకస్ దగ్గర నుంచో ఉంటాడు. ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ దిగితే నువ్వు డార్క్ అవుతావు, ఎక్కడ నుంచో ఉంటాడు. అప్పుడు వచ్చింది మీ యాక్టింగ్ తిరగలేము. ఫోకస్ అవుట్ అంటాడు, కొంచెం ముందు రాగాలి ఫోకస్ అవుట్ అంటాడు, వెనకాల ఉంటాడు అంటారు. ఎట్లా అంటే యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్ అవ్వాలి ముందు. ఎందుకనంటే ఒక డైరెక్టర్ అనే మనిషి యాక్టింగ్ ముందు నేర్చుకుంటేనే ఒక డైరెక్టర్ అవ్వాలి. ఒక ఆర్టిస్ట్ కి సార్ ఇలా రావాలి సార్, ఇలా ఉంటారు సార్ అని చెప్పాలంటే నువ్వు కూడా పర్ఫార్మెన్స్ చూపించాలి. నువ్వు చేయంటే ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అసలు నన్ను అడిగితే ఆల్రెడీ మీరు అంతా యాక్టర్స్, సినిమాలో ఎక్కర్లేదు. ఒక లవర్కి లేట్కి వెళ్తున్నారు అనుకో, ఎన్ని సాకులు చెప్తారు, ఏం చెప్తారు సార్ సినిమా కొంత టైం రావాలి అనుకో, జస్ట్ బస్సు మిస్ అయ్యింది, నేను వచ్చేటప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యింది, అదే ఉండదు. యాక్సిడెంట్ అవుతాడు, ఎడుపుతూ ఉంటే చూస్తే నా కళ్ళ ముందు వచ్చి నేను వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. ఆ అమ్మాయి అలాగా సినిమా రాకపోతే మంచి పని చేసేవాళ్ళు, అదే యాక్టింగ్. అంతగా యాక్టింగ్ కావాలి. ఒక మదర్కి ఇంటికి కాలేజీకి వెళ్తున్నప్పుడు మదర్కి కాలేజీకి వెళ్తారు, సినిమాకి వెళ్ళాలని ఉంది, ఎగ్గొట్టాలి. అమ్మకి ఎలా చెప్పాలి ఫాదర్ మదర్కి?
అమ్మ ఈ రోజు కాలేజీలోకి వెళ్ళాను, అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు, క్లాసులన్నీ ఎవరు రాలేదు, అందుకని ఏదో కదా అదే యాక్టింగ్. ఎందుకంటే అవతాళ మనిషిని మాటలతోటి చేసేది యాక్టింగ్ అమ్మ తమ్ముడు. అది దాన్ని మీరు కన్విన్స్ చేయగలగాలి మీరు. అందుకని మీరు జీవితంలో వెళ్ళారు కాబట్టి మంచి యాక్టర్ అవ్వాలి, మంచి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి. ఆర్టిస్ట్ అనేవాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకోళ్ళకి నచ్చాలి, ఇంకోటి మీ ముఖాన్ని చూసి వాళ్ళు లవ్ చేయాలి, మీ ముఖంలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి వాడు చిన్న డైలాగే దాన్ని చూసిన వాళ్ళు లవ్ చేయాలంటే మనకి ఎప్పుడు ఇన్నర్ పవర్లో ఇన్నర్ ప్యూరిటీ ఉండాలి. మనకి నైట్ 12 గంటల పబ్బులకో బార్లకో తిరిగి ముఖం అంతా డల్ అయిపోయి తర్వాత గాల్ ఫ్రెండ్స్ ఫుల్ తిరిగి వచ్చి నేను యాక్టింగ్ అంటే కాదు, ఎప్పుడు ఆ ఇన్నర్ లో ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. నన్ను మెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి, నీ స్లీపింగ్ కాడా, నీ ఆహారం కాడా, నీ ఎక్సర్సైజ్ కాడా, నీ అన్ని కూడా ఒక ఫోకస్ చేస్తే కానీ ప్రిన్సిపాలిటీకి ఉండాలి. ప్రిన్సిపాలిటీ కానీ ఇన్నర్ పవర్ పెంచాలి. అప్పుడు కానీ జనానికి నచ్చవు. నేను చూడంగా డైరెక్టర్ బలం ఉన్నాడా, క్యారెక్టర్ బలం ఉన్నాడా అనాలి. అర్థమైందా? మాకు చాలా మంది చాలా సూపర్గా ఉన్నాడని బాడీ ఫిజికల్ చూసి మా దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు. సార్ ఇతను బలి యాక్టివ్ అంటే పర్ఫార్మెన్స్ తీసుకొస్తారు. రాంగ్ ఒక డైలాగ్ కాళ్ళు ఉనికిపోయి మంచిలు లాగేసి టెన్షన్ పడిపోయి అనగానే తీసాను సార్ నెక్స్ట్ ఓకే సూపర్ తీస్తే పక్కన పెట్టేసి వేరే వాళ్ళు చేస్తుంటాం. అందుకని ఏంటంటే దానికి ఆడ కుర్చీ తీసేయక ముందే దాన్ని మొత్తం మీరు ఫిగర్నెస్ అవ్వాలి. క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్. ఆ యాక్టర్కి రెస్పెక్ట్. యాక్టర్ అంటే దానికి ఒక కళామ తల్లికి మనల్ని మెచ్చుకోవాలంటే, కళామ తల్లి మనం మెచ్చుకొని యువతోళ్ళకి వెళ్ళగలగాలంటే చాలా ప్రిన్సిపాలిటీగా ఉండాలి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. తప్పు మాట్లాడి క్షమించండి. మళ్ళీ ఒక్కసారి ప్రాక్టికల్ గా మాస్టర్స్ ఇద్దరు మీరు డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత ఓ డైరెక్టర్ కాన్సెప్ట్, ఇప్పుడు నా హీరో క్యారెక్టరైజేషన్ ఇలాగా, ఇది కాన్సెప్ట్, ఇది సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత మీరు తీసుకునే ఇమ్మీడియట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఎలా మీరు దాన్ని ఒక సీన్ లాగా డిజైన్ చేసి కథకి అతికించినట్టు కాకుండా కథతో పాటు ఎలా తీసుకెళ్తారు, దానికి మీరు ఫాలో అయ్యే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? మేము హలో డైరెక్టర్ గారు చెప్పినమ్మనే ఆయన చెప్పిన దాన్ని బాగా మైండ్ లో దిమాగ్లో కూర్చోబెడతాం. నా హీరో క్యారెక్టరేషన్ ఇది, హీరో ఎమోషన్ ఇది, ఒకే వాళ్ళు ఇక్కడ అవ్వడం ఇంక ఎమోషన్ సీక్వెన్స్ ముందు అంటాడు, ఇక్కడ అంత అపోర్ట్ పెట్టవసరం లేదు అంటాడు. అందుకని ప్రతి కంపోజ్ చేసినప్పుడు కూడా ప్రతి లుక్ లో ప్రతి నడకలో కూడా బాడీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాం, ఎక్కువ పెంచకుండా అందుకని తగ్గకుండా. కాబట్టి డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఇప్పుడు దాన్ని ఆ పాయింట్ ని బాగా నోట్ చేసుకొని అవుట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు గురి చేస్తుంటారు మాకు, భాస్కర్ కొంచెం హెవీగా వెళ్తున్నారు తగ్గాలని, అక్కడ తగ్గాలన్నమాట. కొన్ని మేము పెంచాం, కొన్నిసార్లు పెంచాల్సి వస్తుంది ఇక్కడ అన్నప్పుడు మేము డైరెక్ట్ గారు ఆర్య సినిమాలో అంత బ్రేక్ చేస్తాడు అంతా హీరో వెళ్ళిపోతా ఉంటే సుమార్ గారు మాకు డిస్కషన్, మాకు చాలాసేపు డైరెక్ట్ గా మాకు వాకువాదం. డైరెక్ట్ గారు ఏమన్నాడంటే ఏళ్ళు చూపిస్తే మేమన్నా వెళ్ళిపోతే ఇలా ఏళ్ళు చూపిస్తాడు హీరో. ఆ కొడకలారా ఇంకొక మాట వస్తే ఇదే పరిస్థితి మీద అట్లా అంటాడు. డైరెక్ట్ గారు అంటాడు ఇది కొంచెం మనకు మాస్ అవుతుంది నాకు గుర్తు అంటాడు. అప్పుడు రిక్వెస్ట్ చేస్తే చేయండి సార్, మీకు కావాలంటే చూసుకోండి, ఎడిటింగ్ లో ఓవరంటే తీసేయండి అని చెప్పి అంత రిక్వెస్ట్ చేసాం అనమాట. కానీ దానిలో ఎండేటప్పుడు ఇలా అంటాడు, చూసుకుంటారు ఆరే వాచింగ్ అంటాడు. అంటే ఇంకో మళ్ళీ నా తోటి పెట్టుకోవద్దు అనేది. ఇది హీరో అది వర్కౌట్ అయింది, ఇది వర్కౌట్ అయింది. అట్లా ఏంటంటే డైరెక్టర్ కన్విన్స్ గా కొన్ని సీక్వెన్స్ మేము యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లాంటిది ఇప్పుడు డైరెక్టర్ కన్సల్ట్ చేసుకొని ఇద్దరు ట్యూన్ అయ్యి కరెక్ట్ వర్కౌట్ అయింది. కొన్ని వదులుతారు, చూద్దాం మాస్టర్ ఏదో ట్రై చేస్తున్నారు కదా అని దానిలో మనం కూడా అంత అపోర్ట్ పెట్టామంటేనే వదులుతాడు అనమాట. ఏదో మనం వచ్చేసి అంటే కుదరదు అనమాట. అందుకని ఇన్వాల్వింగ్ డైరెక్టర్ అండ్ స్టెంట్స్ ఎనీ టెక్నీషియన్స్ ఇన్వాల్వింగ్ అయి ఉంటే ఇది అవుట్పుట్ బాగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సార్ మీ పర్లేదు కానీ మీ హైరార్కీ అంటే మీరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్ మీరు హెడ్స్, మీ కింద ఎంతమంది పనిచేస్తారు సార్? ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎంతమంది పనిచేస్తారు? అంటే మా దగ్గర స్టెంట్ ఉంటారు, 20-30 మెంబర్స్ ఉంటారు అనమాట. ఆ తర్వాత బెడ్లు తయారు చేసి బెడ్స్ చేయళ్ళు, రూప్ గట్టి సపరేట్ వాళ్ళలోని కొంచెం డిఫరెంట్ బాంబ్ స్పెషలిస్ట్, బాంబ్స్, కంప్రెసర్స్ ఎట్లా అంటే ఒక యాక్షన్ కి సంబంధించిన కొన్ని డిజైన్స్ అట్లా రోపులు ఇవన్నీ ఉంటాయి అనమాట. టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు, అందరూ కోఆర్డినేటర్ తోటి వర్క్ జరుగుతూ ఉంటుంది అనమాట.
ఆల్మోస్ట్ 30 మంది. 40 నెంబర్ దా ఉంటారు. మినిమం ఆ టెక్నీషియన్స్ ఒక 40-30 మెంబర్స్ ఎప్పుడు ఎక్స్ట్రా వాళ్ళు కానీ అట్లా వర్క్ చేస్తుంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ పెద్ద హీరోలతో కానివ్వండి లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ పెద్దగా ఉంది అనుకోండి, దానికి ముందరికి ప్రాక్టీస్ చేస్తారా మాస్టర్స్? ఎస్. ఇప్పుడు ఇంతకు ముందు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సినిమా మొత్తం ప్రాక్టీస్ చేసి ఒక 3-4 డేస్ ప్రాక్టీస్ చేసి మా ఐప్యాడ్లో షూట్ చేసి సౌండ్ వేసి డైరెక్ట్ గారికి చూపిస్తాం. నువ్వు అనుకున్న కథ కరెక్ట్గా చేసేవా లేదా, లేదు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కావాలి, ఇక్కడ తక్కువ కావాలంటే మళ్ళీ చేసుకొని అట్లా చేయటం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ వర్షన్ టెక్నికల్ గా లొకేషన్ పై డిసైషన్ చేయకుండా మొత్తం ఐపీఎల్ చూసి అంతా ఓకేనే హీరో అందరూ ఓకే అన్న తర్వాత అప్పుడు సెట్కి వెళ్తాం. అప్పుడు వర్కింగ్ డేస్ లెస్ అవుతుంది. అసలు ఏమవుతుంది అనేది ముందు మనకు 50% ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఒక యాక్టర్ బాడీ డబులే యాక్ట్ చేసిన దాన్ని చూసిన దానికి ఇప్పుడు అదే యాక్టర్ యాక్ట్ చేస్తే 100% ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ కంపోజింగ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తున్న టెక్నాలజీ ఇది మాది. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ కొరియోగ్రఫీ చేయకపోతే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పోతుంది అని ఒక మాట ఫస్ట్ ఏంటంటే యాక్షన్ ఎప్పుడు చేస్తున్నప్పుడు కెమెరామెన్స్ కొంచెం మాకు సపోర్ట్ ఉండాలి. కెమెరామెన్ సపోర్ట్ ఉంటారు, కొంతమంది మనం ఏడిపిస్తారు కూడా ఉంటే సహజం జరుగుతుంది. కెమెరామెన్ కొంతమంది సపోర్ట్ అంటారు. మేము స్టార్టింగ్ లో మేము లో యాంగిల్ అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. కెమెరామెన్ ఇలా మీలా ఇన్స్టిట్యూట్ వస్తారు, వాళ్ళు ఒక రేంజ్ అనుకుంటారు. మేము వచ్చి ఇలా లేగా అంటాం, లేదమ్మా మీరంతా పాత యాంగిల్ అంటాడు, మేమంటా నీది పాత యాంగిల్ అంటాం. ఇట్లా కొంచెం గొడవ పడగా డైరెక్టర్ వచ్చి మా గొడవ తిరుగుతారు. అట్లా ఏంటంటే అంటే మీరంటే మీరు ఒక నువ్వు వచ్చారు కాబట్టి మీరు మీ వర్క్ మీద మీరు స్ట్రాంగ్ ఉండడం తప్పు లేదు. దాన్ని ఫ్రెండ్షిప్ గా కన్విన్స్ చేసుకొని వెళ్తే వర్కింగ్ హెడ్ వెళ్ళిపోవచ్చు ముందుకే. అందుకని నాదే కరెక్ట్ అన్నప్పుడు ఏంటంటే కొంతమంది టెక్నీషియన్ మీకు ఆపోజిట్ అవుతారు కెమెరా డిపార్ట్మెంట్. కాబట్టి ఇంకోటి ఏంటంటమ్మా, మనకి టెక్నీషియన్ అంతా ఫ్రెండ్షిపే, బట్ ఇన్నర్ మట్కి ఎనిమీస్. అంటే సినిమా చూసి ఫైట్లు బాగుంది అంటారా, కెమెరా బాగుంది అంటారా, డైరెక్షన్ బాగుంది అంటారా, డాన్స్ బాగుంది అంటారా, కాంపిటీషన్ లోపల ఇన్నర్ ఫైట్ మట్టికి ఆయన అలా వాటేసుకుంటుంది. ఎవరితో పోరాటం వాళ్ళు టాలెంట్ ఇన్నర్. అందుకని మేమంటే ఇన్నర్ వర్క్ మీద ఒక ఎమోషన్ ఉండాలి, బయట ఫ్రెండ్షిప్ ఆయన కబులించుకోవాలి. వర్క్ లో కాంప్రమైజ్ టూ లేయర్ ఉండాలి మనిషి దగ్గర. మీరు కెమెరామెన్, డైరెక్టర్, యాక్టర్స్ ఎనీ కూడా ఫ్రెండ్షిప్ చూస్తున్నప్పుడు కానీ లోపల మీకంటే ఒక ఫైర్, మీకంటే ఒక సపరేట్ ఒక ఇన్నర్ పవర్ ఒకటి ఉండాలి. నీ వర్క్ మీద, నీ యాక్టింగ్ మీద, నీ కెమెరా మీద, నీ డైరెక్షన్ మీద, నీ రైటర్ మీద, నీ ఎడిటింగ్ మీద నీకంటూ ఒక కొత్త నువ్వు అనేది ప్రతి మనిషికి ఉండాలి. అంటే కెమెరామెన్ ఇచ్చే అవుట్పుట్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్ చూసి నమ్మన్నా, లైటింగ్ గురించి నమ్మన్నే లవర్స్ ఇద్దరు కౌగులించుకోవచ్చు అన్న ఫీల్ క్రియేట్ చేయాలి. అది కెమెరామెన్ టాలెంట్. అదే ప్లేస్ చూసినప్పుడు ఇక్కడ కొట్టుకుంటానికి ఉపయోగకరంగా ఉంది ప్లేస్ లా ఉండాలి. అంటే లైట్ లోనే మూడు ఉంటుంది, ఆ లైట్ లో మూడు కూడా తెప్పిస్తారు అనమాట, మీకు చూసుంటారు కూడా. అదే లైట్ మూడ్ లోనే ఫాదర్ మదరు సన్స్ తోటి అలా రిలేషన్షిప్ ఉండే మాట క్రియేట్ ఉంటుంది. ఇప్పుడు టైటానిక్ సినిమా మనం చూసి ఉంటాం, మీరు అందరికి ఐడియా ఉంటుంది. ఆ కపుల్ ఆ హ్యాపీగా ఎండ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అంటే ఆ ఎయిర్ గాలికి ఎలా ఉందని ఫీల్ మన ప్రతి ఓల్డ్కి ఐడెంటిఫై అయ్యే సీన్ అది. అదేంటంటే ఓన్లీ ఆ ఫీలింగ్, హైడ్, ఆ లో యాంగిల్స్, ఆ ఫీలింగ్, ఒక పక్కన ఒక వాటర్ లో వెళ్తున్నప్పుడు ఎలా హెయిర్ అలా కొట్టుకుని వెళ్తున్నప్పుడు చిన్న ఫీలింగ్ ఎలా వెళ్తున్నప్పుడు అంటే మనం ఉంచలే కానీ దేర్లో అందరూ కూడా తెలియకుండా లోపల అలా అంటే సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఏది గుర్తుంటుంది, ఆ గుర్తించేలాగా చేసేవాళ్ళు టెక్నీషియన్స్, ఎనీ టెక్నీషియన్స్ ఆ గుర్తుండాలి. కాబట్టి కెమెరామెన్ అనేది ఈక్వల్ టు డైరెక్టర్. ఎందుకంటే అంటే మేమంటాం కెమెరామెన్ హస్బెండ్ వైఫ్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు కెమెరామెన్ బైక్ పాస్ అంటే మీకు కొంచెం వచ్చేస్తుంటా. కెమెరామెన్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ లాగా వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్షిప్ ఉండి సినిమాలు ముందు తీసుకెళ్తారు అనమాట. ఈక్వల్ టు డైరెక్టర్, కెమెరామెన్. వాళ్ళు కోఆర్డినేటర్ ఎక్కువ ఉండాలి. వాళ్ళిద్దరు మీరు ఇక్కడ ఉండాలి, కోఆర్డినేటర్ ఇక్కడే చేసుకోండి. ఇక్కడే కమ్యూనికేషన్ చాలా డైరెక్టర్ కను కెమెరామెన్ చాలా దగ్గరగా ఉండాలి. ఒక విక్రమ్ ధర్మ ఫైట్ మాస్టర్ లో చిన్న హీరోతో డైలాగ్ మధ్యలో చిన్న అంటే ఏంటంటే నేను యాక్టర్ని కాదు, అక్కడ బెదగోడు ఉన్నాడు. చిన్న ఒక డైలాగ్ అది నాకు అప్పుడు తమిళ్ రాదు అండ్ తెలుగు తమిళ్ మిక్స్ చేసి కమలాన్ తోటి మాట్లాడి చిన్న డైలాగ్ సింగార వేళలో.
చూసి ఒకటే కమల్ హాసన్ నవ్వుకొని ఆ డైలాగ్ నన్ను 4 మాటలు చెప్పించుకున్నాడు. అంటే ఏంటంటే నేను అనేది ఎందుకంటే అతనికి ఆ డైలాగ్ లో తెలియకుండా ఈడేదో ట్రై చేస్తున్నాడు, లైక్ అయింది అంటే ఆయనకి లైక్ చేశాడు అంటే అంత యాక్టర్ కమల్ హాసన్ గారు. అర్థమైందా? అంటే సిచ్యువేషన్ అంటున్నా అట్లా మనం మాట్లాడే మాటలోనే అవతలకి ఒక ప్రేమ ఒక లవ్ ఏదో ట్రై చేస్తున్నాడు ఇతను అనేది కనిపించాలన్నా. అది నేను యాక్టర్ అన్న ఆట యాక్టర్ చదువుతా, నీకు అర్థమైందా? అంత యాక్టర్ కూడా మెచ్చుకొని ఏ తమ్మి నోట ఫేస్ గొప్ప ఎలా పెడుతున్నా సార్ నేను వచ్చాడు సార్ అలా సార్ ఏదో నేను తెలుగు తమిళ మిక్స్ చేసి ఏదో యాక్ట్ చేసి నాకే తెలియదు. అది చదువుతున్నా మీ పాయింట్ టైంలో మనకి ఆ ఫైర్ ముఖ్యమైనది. మా లోపల ఏదో వాడు ఫైర్ ఎత్తున్నాడు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఆయన క్యాచ్ చేశాడు. జస్ట్ సూపర్ మాస్టర్. ఇది బహుశా ఇప్పటిదాకా మనం డైరెక్టర్ల గురించి, కెమెరామెన్ గురించి మాట్లాడుకున్నాం, యాక్టర్ గురించి కూడా మాట్లాడుకున్నాం కొత్త గొప్ప. ఇప్పుడు ఫైట్ గురించే ఒక క్వశ్చన్ వాళ్ళు అడుగుతారా మేము చెప్పాలి? వాళ్ళకి మీరే చెప్పాలి. గుడ్. వాళ్ళు చాలా ఉన్నాయి అడగడానికి మామూలు. ఉన్నాయి సార్. ఇప్పుడు అన్నారు మీరు మేము అడే క్వశ్చన్ కి మీరు చెప్పండి సమాధానం అంటుంటారు. రెడీగా ఉంటారు. ఫైటింగ్స్ మైక్ పాస్ చేస్తాను. చూద్దాం మీరు విన్నరా మేము విన్నరా. కథలో ఫైట్స్ తీసుకురావటం ఒక వంతు, ఫైట్స్ లో కథను తీసుకురావటం ఒక వంతు. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దగ్గర నుంచి నేను ఇక్కడ సైలెంట్ గా రాస్తూ కూర్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మగధీరలో 100 మందిని క్లైమాక్స్ ఇంటర్వ్యూ చేసాము. ఇంటర్వ్యూ అట్ట ఎమోషన్ అవటం. ఇప్పుడు అలా వైకుంఠపురంలో బాగా యాక్చువల్గా ఇంట్రడక్షన్ పడేటప్పుడు ఓన్లీ సిస్టర్తో కూడా సున్ని తీసుకెళ్తాడు. అది అంటే సీక్వెన్స్ చాలా చిన్నదే, దాన్ని ఆ సున్నిని దుప్పట్టా తీసుకెళ్లి ఇట్లా దాన్ని కొట్టి వాడి చేత పిండిచ్చి వాడి చేత ఆరేసి చూసి ఉంటారు మీరు. వాడి చేత పిండెత్తావు దాన్ని, అంటే వాడి కింద బుర్త తొక్కుతాడు, ఆ తీసుకెళ్లి వాటర్ లో పడుద్ది. ఇంకోటి క్రికెట్లో పెట్టి తిప్పిస్తాడు, క్రికెట్ రాడ్లు పెట్టిలాగా తిప్పి వాడు ఇట్లా ఆరేస్తాడు కొడితే, లాస్ట్ అమ్మ చేతులు పెడతాడు. ఇది కాన్సెప్ట్ ఇది డైరెక్టర్ మాకు ఫస్ట్ అంత ఎవరు ఒక ఫైట్ లోనే దీన్ని మొత్తం చేసాం. అది బుర్ర తొక్కటం ఒత్తుకోవటం ఏంటంటే డైరెక్టర్ మాకు కమ్యూనికేషన్ చదువుతున్నాం. చెప్పారు ఇట్లా వచ్చి చిన్న కాలనీ లోపల వచ్చి సిస్టర్ లో మాట్లాడుతుంటే వాడు వచ్చి బైక్ లో తీసుకెళ్లారు. ఎక్స్ట్రా తీసుకెళ్ళి అక్కడే కొట్టాలి కదా మనం, అక్కడే స్పాట్ లో కొట్టాలి. కానీ అక్కడ కొట్టడానికి చెట్లు చిన్న కాలనీ ఉంది, అక్కడ ఏంటి మాకు అనిపించలేదు. అట్మాస్ఫియర్ డైరెక్ట్ కానీ కొంచెం చేంజ్ చేద్దామా అని అంటే అప్పుడు ప్లే గ్రౌండ్కి వెళ్ళాం. చూసారు మీరు? అది వాళ్ళంతా ఈ అమ్మాయి చున్ని లాకిన వాళ్ళు అంత క్రికెట్ చాలా ఆడుతుంటారు, వాహా నవ్వుతుంటారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎమోషనల్ చేసిన వల్ల కంటెంట్ అయింది అనమాట. అట్లా ఏంటంటే ప్రతి సీక్వెన్స్ ని ఫైట్ కొంచెం మనం అలా ఎలివేషన్ చేయడానికి మన వంతు ఏం చేయాలనేది ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఇది మేము చేసిన దానిలో. మేము చాలా చోట్ల ఫైట్ చేయడం కంటే కథనే ఫైట్ లాగా చెప్తాం. మేము ఫైట్ చెప్పండి, డైరెక్టర్ చెప్పగలనే ఫైట్ ఎలా చేయాలని ఆలోచించాం మేము. దీన్ని ఎలా కథలో తీసుకెళ్ళాలి, కథలో ఎలా తీసుకురావాలి, ఈ కథలో ఎలా తీసుకురావాలి. ఇప్పుడు అరవింద్ సమితి వీర రాఘవలో ఫస్ట్ ఇంట్రడక్షన్ వస్తూ ఉంటారు, బండి ఆపాలి హీరో, అక్కడ బాంబ్స్ అన్ని బ్రిడ్జి కింద పెట్టి బండి వెళ్తే బాంబు పేలిపోద్ది, వాళ్ళంతా రౌడీగా హీరో ఆగాలి ఎలా ఆపాలి దాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. అప్పుడు ఏం చేసినప్పుడు గొర్రెల మందని అంటే ఒక మంచి వాడికి నేచర్ సపోర్ట్ లా గొర్రెల మంద మేపుకుంటే అక్కడ మంద పెట్టారు. హీరో బండి వస్తుంది, ఒక గొర్రె పిల్ల మట్టుకి తెలియదు, కారుకి అడ్డం వచ్చింది. ఇప్పుడు హీరో చేస్తాడు సైడ్ కొట్టాడు. కొట్టాలి ఎప్పుడైతే సైడ్ వెళ్ళిపోయిందో సైడ్ లుక్ చూస్తే బ్రిడ్జి కింద బాంబ్స్ లుక్ వేసాం. అయిపోయింది చూసుకుంటారు మీరు, ఐడెంట్ చేసారా చూసా ఆ బాంబ్ అంటే బొమ్మ వేసిపోయింది. ఏంటి దీనిలో కొట్టిన రాయల్ టాపా వెళ్ళి టమ్మో బ్రిడ్జి మీద పడింది. అంటే దీనికి ఎంత స్కీమ్ ఆలోచించి వచ్చింది అంటే ఒక మంచి మేక పిల్ల చిన్న పిల్ల చూసుకుంటారు మీరు, ఐడెంటిఫై చేసుకుంటారా. ఇది దీన్ని ఆలోచించడం అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం ఏం సపోర్ట్ చేయాలి, మన వంతు ఏం చేయాలి అనేది. ఇంకా 30 years 40 years నడుస్తున్నాం అంటే అదే విషయం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూపర్. అది విధి లాగా ప్లాన్ సపోర్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ సార్ మీరు అంటే మాస్టర్స్ మన సుకుమార్ గారు అన్నట్టు నిజంగానే అది రైటర్స్ థింక్ అది. అలాగా మీరు అన్న తర్వాత ఓకే అయితే ఓకే అంటే మేము అనుకోకూడదండి. ఏది కూడా ఏంటంటే మన టాలెంట్ గురించి అవతల మెచ్చుకోవాలి, కానీ నాకు టాలెంట్ ఉంది అనుకుంటే ఆకారం వచ్చింది అంటే అర్థమైందా. అందుకని మీ భర్తని మీరు చేసుకోవద్దు, మీ భర్తని ఇంకోటి చేసుకోవాలి. అది
ఇది రియల్ ప్రూఫ్. అంతేగాని మీరు 10 మంది ఫ్రెండ్స్ ఇచ్చి పార్టీలు ఇచ్చి మందులు ఇస్తాం మీది కాదు. అది బర్త్డే కాదు, అది ఈ భర్త బయట చేసుకోవాలి. నువ్వు 10 మందికి ఉపయోగకరంగా ఉండి అది నిన్ను అతని దగ్గర నేను ఉపయోగపరంగా ఆయన బర్త్డే నేను చేసుకుంటే అది బర్త్డే కాదు. నా బర్త్డే కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే కేకులు పెడతాను, అది చిన్నపిల్ల ఆట. అది అర్థం, తెలుగు అర్థమైంది సార్ మీకు? అర్థమైందా? నెక్స్ట్ అంటే మమ్మల్ని మేము లొకేషన్ లో కొన్ని చేయలేని కారణంగా మూడోట్ అయిపోయారే, చేయలేకపోయామే అని ఒక డిసప్పాయింట్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ దాన్ని ఫిలప్ చేసి ఫిలప్ చేస్తాడు. అక్కడ కట్ చేసి దాన్ని తీసి ఇక్కడ చేసి, ఇక్కడ కట్ చేసి అక్కడ చేసి దాన్ని ఫుల్ ఫిలప్ చేసేదే ఎడిటింగ్ అనేది సాధారణ విషయం కాదు. చాలా సూక్ష్మంగా సినిమాకి ఎడిటింగ్ అనేది హార్ట్ లాంటిది. ఎందుకంటే డైరెక్టర్ కావచ్చు, యాక్టర్, ఫైట్ మాస్టర్, ఎనీ డాన్స్ మాస్టర్, ఎనీ టెక్నీషియన్స్ అందరు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మిస్ అవుతాం, చేయలేం. డాన్స్ మాస్టర్ చేయలేరు, ఏదే డేట్ టైమో లేదా రైన్ ఈస్ కమింగ్ సంథింగ్ ఆర్టిస్ట్ మిస్, ఆర్టిస్ట్ డేట్ లేదు అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు కొంచెం మిస్టేక్స్ ఇక్కడ రావాలి, హీరో గమక అక్కడికి ఎందుకు వచ్చాడు, ఈ గ్యాప్ ఉంటుంది చూడు, దాన్ని ఫిలప్ చేసేదే ఎడిటింగ్. ఎడిటింగ్ అనేది అంటే చాలా మన అన్నిట్లో బాడీలో కల్లా మన తెలివితేటలు అన్ని బాడీలో తెలివితేటలు ఇంపార్టెంట్ కదా, హెడ్, బ్రెయిన్. అలా బ్రెయిన్ చాలా సినిమా కల్లా బ్రెయిన్ అనమాట అది ఎడిటింగ్ అనేది. అన్ని టెక్నీషియన్స్ ని అందరినీ, బ్యాక్ డ్రాప్ ని అందరినీ, డైలాగ్ మిస్ అవ్వకూడదు, ఎమోషన్ మిస్ అవ్వకూడదు, రెండు మ్యాచ్ అవ్వాలి అనేది ఎడిటింగ్ అనేది హార్ట్ కు సంబంధించింది అనమాట. ఎడిటింగ్ అనేది సూక్ష్మమైన విషయం, చాలా హార్ట్ఫుల్ గా ఎడిటింగ్ మంచి వెరీ గుడ్ జాబ్ అది. బట్ దాని అంత తేలిక తీసుకోకూడదు. అంటే డైరెక్షన్ చేసిన కొన్ని విషయం ఫిలప్ చేయొచ్చు, అందరినీ బ్యాలెన్స్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ రాజమౌళి ఫస్ట్ ఎడిటింగ్ అసిస్టెంట్ రాజమౌళి గారు. ఎప్పుడైతే ఎడిటింగ్ మనం నేర్చుకున్నావో ఏ మిస్టేకుల్ని ఏం వచ్చింది, ఇక్కడ సినిమా తీసినప్పుడు ఏముంది స్కిల్స్, ఇక్కడ ఎడిటింగ్ ఏం మిస్టేక్ అని మొత్తం సినిమా తెలుస్తుంది అనమాట. అందుకని నిజంగా మీరు డైరెక్టర్ చేయాలనుకున్నా ఎడిటింగ్ నేర్చుకున్నా కూడా అది మీ హెల్ప్ఫుల్ డైరెక్ట్ హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సీన్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అయింది, కట్ చేస్తే అది తాల్చర్ ఇక్కడ ఎడిటింగ్ ముందు డైరెక్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందుకని డైరెక్టర్, ఎడిటర్ రెండు కానీ కలిసి కానీ తెలుసుంటే డైరెక్టర్ కోసం చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది అనేది. ఓకే, వాళ్ళకి వాళ్ళ పండగ సార్ మీరు చెప్పింది కరెక్టే కదా, 100%. కరెక్టే కాదు అందరికీ. I'm sure you'll party tonight after what they said. If you have the sense of editing, I'm sure you'll be a director. That's what Ram Lakshman Masters are saying. In short, I've given it. So, మీరు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన తర్వాత మీతో పాటు అదే మీరు ఇందా ప్రాక్టీస్ చేస్తానన్నారు కదా, దానికి ఒక ఎడిటర్ ని పెట్టుకుంటారా మీ దగ్గరే? ఎడిటర్ ఉంటాడు. ఆన్లైన్ అప్పుడు లేటెస్ట్ ఆన్లైన్ ఎడిటర్ అని ఆన్లైన్ ఫిల్మ్ స్పాట్ లో కొంచెం చేయగలగాలి, కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనమాట. కొంతమంది 50% మేము వాళ్ళని ఆర్టిస్ట్ ని డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ చేయాలి. ఇది అట్లా ఎడిటింగ్ ఫస్ట్ చూపించి ఆ తర్వాత మేము సూర్య గారి ఒక సినిమా అది చేసాం, వెళ్ళాం తమిళ సినిమా ఈట్ అనే సినిమాకి ఒక కంపోజ్ చేసి సూర్య గారు చూపించాం. ఇప్పుడు సూర్య గారు ఒక సెకండ్ వాళ్ళ సన్ అయిపోయాడు, మాటలు లేవు. అంటే ఏం చేయాలని ఎమోషన్ కూడా చిన్న పింటూ దాన్ని పెట్టేటప్పటికి ఓహో అంటే ఇంతకంటే నేనేం చేయాలి అలాంటి ఒక మనం అంత రెడీగా ఉన్నావు అనుకోండి, అవతల మనిషి మనం భయపెట్టించాలి. నువ్వు డైరెక్ట్ నువ్వు యాక్టివ్ మాట్లాడినప్పుడు అవతలవాడు నీ పర్ఫార్మెన్స్ చూసి వాడు భయపడాలి అవతలవాళ్ళు. అంటే మనకు అంటాం కదా, మన స్కూల్కి లేట్కి వెళ్తే మేము చెప్తాం, స్కూల్కి మనం లేట్కి వెళ్తే స్కూల్ మాస్టర్ చూసి మనం భయపడాలి. మనం స్టూడెంట్ మొత్తం వచ్చిన తర్వాత స్కూల్ మాస్టర్ లేట్కి వచ్చారు అనుకో, స్టూడెంట్ చూసి భయపడతాడు. అందుకని భయపెట్టాలి తప్పక భయపడకూడదు జీవితంలో. అది తెలుసుకోండి. ఎందుకంటే నీకు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, నీతోటి యాక్షన్ డైలాగ్ కలపాలి, నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కి అతను భయపడాలి. అంటే ఎవరు పర్ఫార్మెన్స్ ఆ పర్ఫార్మెన్స్ ఏంటంటే డైలాగ్ కౌంటర్. అసలు భయపెట్టడంలోనే నీ టాలెంట్. అలాగే డైలాగ్ లో కానీ, ఎడిటింగ్ లో కానీ, కెమెరాలో కానీ కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ అయినా మాట్లాడతారు. నెక్స్ట్ ఫైట్ ఇది గడ్డి లోపల టాచరైట్స్ రంగస్థలం సినిమా బెదర్కను, ఇద్దరు హీరోకి బెదర్కను మంచి రిలేషన్షిప్ ఉంటుంది. సడన్ గా ఒక యాక్షన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ క్యారెక్టరైజేషన్ దాంట్లో
అన్న కోసం పడే తమ్ముడు తాపత్రం, అన్నకి అలవాటు చూస్ చేసుకుంటారు దాని అంతా కూడా మేము అనుకున్నట్టు స్క్రీన్కి ఎక్కింది. అది ఎడిటింగ్ అది రిలీజ్ అని చూసిన తర్వాత మేము చేసిన దానికి డబుల్ ఎంత ఇంపాక్ట్ స్కోర్ కానీ దానికి ఎడిటింగ్, రీరికార్డింగ్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అన్ని యాడ్ అయ్యింది అనమాట. హైలైట్ అయింది ఫైట్. To the scene, wanted some rest, so I'm taking subtitle duty. If I was asking if there is one scene that satisfied them all the way from pre-production to post-production, if there is anything, if there is any scene, could you please give your experience? This is what my question was, and for which masters were telling, there is a scene in Rangasthalam where there's death scene, which they shot it, and after watching the sequence, after sound added to it, it enhanced 2x times of what they actually expected. That's what masters have told. And the credit masters would like to give it to the editors and the sound people behind, work behind the background. Yes, that's cool. Yeah. With that, masters, నేను మాట్లాడటం తగ్గించి మైక్ స్టూడెంట్స్ కి ఇస్తాను. Session is open for కాంపిటీషన్ ఓపెన్ ఆర్కే లాగా. possible. Starting with Ramlakshman masters. నేను ఈ సెషన్ ముందర రీసెర్చ్ చేస్తున్నాను ఇంటర్వ్యూలో చేసేటప్పుడు. దెన్ చెల్లా రామ్, చెల్లా లక్ష్మణ్ అని ఉండింది. సో ఈ సెషన్ డౌట్స్ కూడా మా చెల్లా హరీష్ తో స్టార్ట్ చేస్తాం. అలాగా, సూపర్. అతని పేరు చెల్లా హరీష్, సినిమాటోగ్రఫీ స్టూడెంట్. గుడ్. సార్ ఒక విషయం, క్వశ్చన్ అడిగే ముందు 2 minutes ఇది చెప్పాలి, బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు కోరుకుంది. సో ఎప్పుడైతే నాకు తెలియని వయసులో చిన్నప్పుడు 3-4 years ఏజ్ అప్పుడు సినిమాస్ అంత ఇంట్రెస్ట్ కాదు. బట్ ఎప్పుడైనా టీవీలో గానీ ఫైట్ సీక్వెన్స్ వస్తే ఇంట్లో అందరూ స్కిప్ చేస్తే నేను మాత్రం ఎప్పుడో ఏదో ఆడుకునేవాడిని, పెట్టుకుని వచ్చి ఆ ఫైట్ సీక్వెన్స్ చూసేవాడిని అనమాట. సో అట్లా మూవీస్ నాకు అలవాటు అయ్యాయి. అలాగే థియేటర్ లో కూడా పడుకుని పోయేవాడిని. వెంటనే ఏదైనా ఫైట్ సీక్వెన్స్ వస్తే వెంటనే లేసి నేను మూవీస్ కూడా స్టార్ట్ చేసింది ఆ ఫైట్స్ చూసే సార్. థ్యాంక్ యూ. సో అట్లా చూసుకొని నేను ఇక్కడ ఈ స్టేజ్ కి ఇక్కడికి వచ్చాను సార్ యాక్చువల్. సో నా క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఎప్పుడైతే ఫైట్ సీక్వెన్సెస్ లో డైలాగ్స్ పెడతారో, సో ఇప్పుడు డైరెక్టర్ ఈ డైలాగ్స్ నార్మల్ గా వచ్చి వార్నింగ్ ఇచ్చేస్తే అది నార్మల్ గా ఉంటుంది సీన్. లైక్ ఇప్పుడు లేదని నమ్మకమా, రానని ధైర్యమా, లైక్ తెల్లతోళ్ళు కదా ఎర్రగా ఉన్నాడు ఊర మాస్ అని డైలాగ్ ఉంటుంది. సరే ఉండదు ఎర్రతోళ్ళు కదా క్లాస్ లో ఉంటుంది అదొకటి. తర్వాత బ్రాండ్ వెంటనే కొట్టిన వెంటనే ఈ భుజం మీద పెట్టుకొని ఆ డైలాగ్ కొడతారు కదా సార్. సార్ ఆ సీక్వెన్స్ ఎలా మీరు అంటే ఫైట్ లో మీరు ఆ డైలాగ్ ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? కరెక్ట్. తమ్ముడు అడిగాడు. డైరెక్టర్ ఫస్ట్ వచ్చినప్పుడు యాక్షన్ డైలాగ్ గురించి అవుతారు. ఆ డైలాగ్ ఇంపాక్ట్, డైలాగు మాట్లాడు డైరెక్ట్ గా చేస్తారంటే డైలాగ్ ఉండే దీంట్లో ఈ డైలాగ్ లో ఏ సమయంలో వేయాలి అంటారు. దాన్ని మేము ఆ డైలాగ్ ని ఆ కొట్టే దెబ్బల పవర్ ని ఎక్కడ కొడితే డైలాగ్ పంచెత్తుకుంటుందో అక్కడ సరైన ఇంట్లో సరైన కొడితే ఒకటి కొట్టి గోడకేసి ఇక్కడ నుంచి కొడితే గోడకేసి తగులుతాడు, టప్పు తగులుతాడు, వెళ్ళి తల్లి వెనకోసం జోపు బుధాన్ని వేసుకొని టర్న్ అవుతాడు. అని ఒక డైలాగ్ చెప్తాడు. టర్నింగ్ కూడా ఐస్ఫుల్ తిరిగి అప్పుడు ఏంటంటే చెప్పడానికి బాడీ డెడ్ బాడీ గుణాన్ని పెట్టుకుని నాకు అని ఏమనుకున్నారు అనే రేంజ్ చెప్పే దానిలోనే ఇంపాక్ట్ ఉందా. అట్లా ఒక డైలాగ్ ని తగ్గట్టు ఎంత పవర్ ఉందో దాని తగ్గట్టు ఎంత అవుట్పుట్ అనేది మేము డిజైన్ చేసుకుంటాం అనమాట. అది నువ్వు బాగా క్యాచ్ చేస్తే థ్యాంక్ యూ తమ్ముడు. నెక్స్ట్ నమస్కారం సార్. అంటే ఆయన యాక్టింగ్ చూడండి సార్. నేను అంటే మీరు మీ వీడియోస్ చాలా చూస్తున్నాం సార్, చాలా వీడియోస్. అంటే ఇప్పుడు చాలా వరకు మైండ్ గురించి ఎక్కువ ఉంటారు. యాక్టర్ కి మైండ్ కి ఏ యొక్క ఎలా అవుతుంది చెప్తే బాగుంటుంది. అదే మా దగ్గర చెప్తుంటాడు, ఒక డైలాగ్ చెప్తాడు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే ప్రపంచం మొత్తం అర్థమవుతుంది, ఎక్కడ యాక్సిడెంట్లు ఎక్కడ అడుగుదాలు ఏంటి అన్ని చూస్తాం తెలుస్తుంది. కానీ దేహాన్ని ఆపరేట్ చేయడం కొంతమంది ఇట్లా అర్థమైందా. ఫస్ట్ ఈ దేహాన్ని ఆపరేట్ చేయడం అని తెలుసుకుంటే ప్రపంచం మొత్తం ఈజీ. దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలంటే దీనికి ఏం అన్నం పెట్టాలి, ఏ సమయం పొడుగు పెట్టాలి,
నేను చేస్తున్న పనికి నేను ఎంత అప్రోచ్ పెడుతున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే తల్లి మా మేడం చెప్తుంటే మనకి కోడికి 100% ఉంటుంది, ఇది నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని. నువ్వు పెట్టే ఎఫెక్ట్ 10% ఉంటుంది, బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వట్లా. కాబట్టి నీ కోడికి 100 ఉంటే ఎఫెక్ట్ 200 కట్టాలి, 200 ఉండాలి, దానికి డబల్ ఉండాలి. అది ఏంటంటే అది ఎట్లా అంటుందంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం మా ఇంటికి మీరు వచ్చారు, మా ఇంట్లో ఒకే గ్లాస్ మజ్జిగ ఉన్నాయి. నేను ఒకరిని వస్తానన్నారు, ఒకరికి ఏదో గ్లాస్ మజ్జిగ పెట్టారు. ఇక్కడ వస్తా నువ్వు 4 తీసుకొని వచ్చావు, అప్పుడు పెరుగులేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఒక గ్లాస్ 4 గ్లాసులుగా పోయి వాటర్ కలిపావు, సెట్ చేసావు. అప్పుడు ఏమైందంటే ఇది మజ్జిగ వాటర్ కనిపించడం లేదా, దేనికి క్లారిటీ లేదు. అందుకని మన దగ్గర ఒక ఎనర్జీ 100% ఎనర్జీ వచ్చిందనుకో, దీన్ని దానికంతా వేస్ట్ చేసేసి నువ్వు చేయాల్సిన పనికి 10% పెట్టావు అనుకోండి, ఏమవుతుంది? అది గుర్తింపు అవ్వదు. అవును, అందుకని ఫుల్ ఫోకస్ దాని మీద ఉండాలి. 100% నువ్వు చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని అఫెక్ట్ 100% పెట్టుకోవాలి, సక్సెస్ అవుతుంది. దానికి ఆ మాటకి ఆ పనికి నమ్మకంగా ఉంటుంది. అది అంతా ఏంటంటే అట్లా మా ఆక్యుపై చెప్పాలంటే మనకి ఎప్పుడు మనలో ఉన్న ఒక బలమైన కోరికలు ఏమి అనుకుని నేచర్కి వెళ్ళాలంట. నేచర్ ట్రోయింగ్, ఆ నేచర్ లో ఏమిలంత బలంగా లేకపోయి డైరెక్టర్ దగ్గర ఆ డైరెక్టర్ దగ్గర పోయి తగులుతాయి. యాక్టర్ నువ్వు ఎంత అయినమ్మనే బాగా అడుగుతావు, నా కేట కట్టుకుంటూ అడుగుతావు. ఇప్పుడు యాక్చువల్గా మా సుమారు మీకు చెప్తే అర్థం కాదు. సుకుమార్ గారు ఆర్యాక్షివాకి హీరోని ఎడుతున్నారంట. మా సుమారు మాత్రం చెప్పారుగా మన బండి కుట్టి ఏదో థియేటర్కి వెళ్ళిపోయి టకా స్టైల్ పాస్ట్ నడిచిపోతున్నారంట. ఇదే బలం ఉండలే అంటే బాడీ లాంగ్వేజ్ నా క్యారెక్టర్ కరెక్ట్గా బెడగా చూసేసాడు. ఇంకా ఆ తర్వాత అల్లు అర్జున్ గారు అబ్బాయిని తెలుసుకున్నాడు. అంటే అందుకని మీ బాడీ లాంగ్వేజ్, మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ బాగా ఎఫెక్ట్ పెడితే ఆటోమేటిక్ గా అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా బంగారు తెలియనమ్మా. ఇప్పుడు దాకా మీరు మైండ్ బాడీ కనెక్షన్ గురించి చాలా బాగా చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే 300+ మూవీస్ చేశానని చెప్పారు మీరు. సో మెనీ ఫైట్స్, ఇన్ని ఫైట్స్ లో కూడా మీరు మొనాటనీ లేకుండా, రిపిటేషన్ రాకుండా ఎట్లా కొత్త ఫైట్స్ క్రియేట్ చేస్తున్నారు ప్రతి మూవీకి? గుడ్ క్వశ్చన్. నా బంగారం, ఇంత 300 సినిమాలు చేశాను కదా, ఇప్పుడు లేటెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మన లోపల పాత థాట్స్ వస్తూ ఉంటాయి. ముందు వస్తుంది, దాన్ని మనం చేయకూడదు, దాన్ని పక్కన పెట్టాలి. ఓహో ఇది నేను బలంగా తీసుకున్నాను అనేది. అది కొత్తది కావాలన్నప్పుడు కొంచెం పేషెన్స్ కావాలి, అంటే గోల్ చేయాలి అంటే కొత్త పాత అన్ని పాత వస్తుంది బౌలింగ్ చేయాలి. నా కొత్తగా ఇది కాదు అన్నప్పుడు మనం అనుకున్నది వచ్చింది. వచ్చేదాన్ని చేసే పని అయితే అదే అవుతుంది. అందుకని కొంచెం హోల్డింగ్ చేయాలి, పేషెన్స్ చేయాలి, చేస్తున్న పని మీద లవ్ చేయాలి. దీనిలో మనం ఏం అఫర్ట్ పెట్టగలం అని ప్రతి క్షణం దాన్ని లవ్ చేస్తే దాని నుంచి అవుట్పుట్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ బంగారం. నెక్స్ట్ హాయ్ సార్, అందరికి నమస్కారం. అండ్ మీ అఖండ మూవీస్ 2 ఉన్నాయి, అఖండ 2 అండ్ రాజా సాబ్. అందులో అఖండ 2 లో ఒక సీన్ ఉంటుంది టీజర్ లో, ఇలా త్రిశూలం తిరిగేది అదొకటి. అండ్ రాజా సాబ్ లో కూడా ఒక సీన్ ఉంటుంది, కొట్టు దగ్గర పక్కన కొట్టు దగ్గర ఒక షాట్ ఉంటుంది. ఏంటంటే చిరంజీవి సార్ గారిది, కమల్ హాసన్ గారిది అండ్ అమితాబ్ బచ్చన్ గారిది. అది మీరు అనుకున్నారా లేకపోతే మారుతూ సార్ చెప్పారా? అఖండ 2 ఉంది లేటెస్ట్ అప్డేట్ వర్షన్ మై సన్ క్రియేట్ చేశారు. అప్డేట్ వర్షన్, అందుకే మీరంతా మై డాటర్స్ మై సన్స్ అప్డేట్ వర్షన్ అనమాట. మా దానికి ఇంత కావాలి అప్డేట్ వర్షన్ మీరంతా, కరెక్టా? నిజంగా మీరు రాముడు లక్ష్మణులాగా ఉన్నారు. థ్యాంక్స్ గాడ్ డిజైనింగ్ ఆయన. నేను నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుపమ స్టూడియోస్ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియా ద్వారా మిమ్మల్ని మీట్ అయినందుకు, ఇన్ఫ్రెండ్ మీ దగ్గర ఇండివిజువల్ క్వశ్చన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బంగారం. సో మేము ముందు ముంచుంటానికి అరగ తెచ్చినందుకు మాకు థ్యాంక్స్ గాడ్. అమలా మేడం గారికి, నాగ్ సార్కి థ్యాంక్స్ చెప్పండి. సార్ మీరు చాలా సినిమాలు చేశారు కదా, ఇంత స్ట్రెంగ్త్ ఏం తింటారు సార్? ఇంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇండియాలోనే టాప్ మోస్ట్ వన్ ఆఫ్ స్టంట్ మాస్టర్స్.
సచ్ అ గ్రేట్ అంటే ఒక లేబుల్ ఉంది. ఇంతమంది హీరోస్ పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా ఉంది మీ 60 years జర్నీ? అంటే గుడ్ క్వశ్చన్ అడిగారు బంగారు తల్లి. ఎనర్జీ చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఉంది, చాలా కిక్కుగా ఉంది. ఫస్ట్ తమిళ్, మలయాళం మోహన్ లాల్ తోటి, రజనీకాంత్, అజిత్, విజయ్ గారితో, ఇట్లా కన్నడ సుదీప్ వాళ్ళు, విష్ణువర్ధన్ సార్ వాళ్ళందరితో వర్క్ చేసి, హిందీ మేము వర్క్ చేసింది గోవిందా గారితో చూసాం, అనిల్ కపూర్ తోటి, టైగర్ సెటప్ తోటి, ధర్మేంద్ర గౌతమ్తో మేము సోలో వర్క్ చేసాం. అండ్ లాస్ట్ ఇది చిన్న ఫిల్మ్ లో ఇట్లా తెలుగు అందరు యాక్టర్స్ తోటి వర్క్ చేయడం, సో ఆల్ ఇండస్ట్రీ వర్క్ చేయటం చాలా మాకు చాలా గర్వకారణంగా ఉంది. క్రెడిట్ గోస్ టు గాడ్ అని చెప్పాలి. మనకు తెలియదు, మనకు ఏం లేదు తల్లి, మాకు తెలిసిన ఇదన్నీ అబ్జర్వేషన్ ఏమనిపించిందంటే, మనం ఏదైతే ఫేవర్గా ఉంటామో నేచర్ తీసుకెళ్ళిపోతుంది ఎక్కడెక్కడ తిరగాలి అనేది. నేచర్ కి ఫేవర్, నేచర్ సరెండర్ అంటే, నేచర్ అంటే భగవంతుడు. భగవంతుడికి ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, కొన్ని నియమాలు అనేవి ఉంటాయి, అవి స్ట్రాంగ్ గా ఉండాలి. ఏంటంటే ఇవి కూడా పెద్ద తాగుబోతుగా తిరుగుబోతు అని చెప్పి మీరు పిలిచి అవార్డ్స్ రివార్డ్ ఎవరికి ఎవరికైనా ఎక్కడ ఉన్న చరిత్ర ఉందా, అంతా ఉందా, ఈ పెద్ద తాగుబోతు అని శైలి మీద మాట్లాడతారా? వీడు పనిచేయడం తిరుగుతా, మీరు అవార్డు ఉందా అని అన్నింటికి ఏంటంటే, ఓహో నేను ఒక ఏళ్ళు ముద్ర కాదని, ఒక సంపదమైన తెలియదు, లాంగ్వేజ్ తెలియదు. ఇప్పుడు మీరు అందరితో వెళ్ళాలంటే ఒక ఇంగ్లీష్ మాకి గౌతమ బుద్ధ చేతానికి మమ్మల్ని మొరాగా వెళ్ళాం, జార్జియా మొరాగా వెళ్ళాం. ఒక 300 members వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి. అప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ కంటే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడుతుంటే మా తప్పన వాళ్ళు చూస్తుంటే పాపం ఏదో ప్రయత్నిస్తున్నాడు అనేది. అందుకని చాలా ఏంటంటే మా ఎన్నో సోల్ అనేది ఏంటంటే ఇదంతా పవర్ అంటే ఇంత శక్తి ఆనంద చొప్పున అడిగారు తల్లి. శక్తిని మేము చాలా అంటే దురాకోలు చేయం, వేస్ట్ చేయం. షూటింగ్ అయిపోయిందంటే 6 గంటల కాకపోతే చక్కగా సింపుల్ గా ఫోన్ చేసి మేము అంటే మాకుండా ప్రిన్సిపాల్ ఈ సందర్భం అడిగి చెప్పాల్సింది, నో డ్రింక్స్, నో స్మోకింగ్, నో టీ, కాఫీ. ఒక మనుషుల్ని అనవసరంగా కింద చేసి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, ఇదంతా ఏంటంటే అది ఆ క్షణం మీకు సరదాగా ఉండొచ్చాము, అది భగవంతుడు నచ్చేసాలు కాదు, అది కాదు. అంటే మనుషులు అంటే సో మెనీ డైమెన్షన్స్ లో, సో మెనీ మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళందరూ నాలాగే ఉండాలని, నేనే మంచివాడిని అని అలా అనుకోకూడదు అంటున్నా. వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు ఉంటారు, కానీ మన క్యారెక్టరేషన్ ఏంటి అనే థాట్ కానీ మీరు కానీ ముందుకు వెళ్తే, రిలీజ్ చేస్తే ప్రతి సమయం భగవంతుని అవకాశాన్ని కల్పిస్తుంటాడని ఆలోచిస్తుంటాడు. నేచర్ పనిచేస్తుంది చూడ, నేను మాట్లాడుతున్నాను, నేచర్ తోడేస్తుంది. ఇది మేము అలా నమ్ముతాం అనమాట. అది భగవంతుడు అనొచ్చు, నేచర్ అనొచ్చు మీరు. అందుకని మనం మించిన బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఓవర్ఫుల్ చేస్తా అన్నప్పుడు ఇక్కడ కట్ చేసేయండి అన్న. అది తర్వాత ఇంకొక విషయం చెప్పాలమ్మా, అసలు మానవ ప్రపంచంలో యాళ్ళు అసలు ఏది ఎవరు అంత తెలియగల వాళ్ళు, అతి తెలియగల అంటే దీనికంటే గొప్ప అన్నది ఏది చెప్పండి. అన్నిటికంటే ప్రపంచం అన్ని జీవరాశుల్లో కంటే అతి ఉత్తమమైన జీవుడు మనిషి. అంటే మనిషికి నుంచి గొప్ప పెద్దలు లేదు. అలాంటోడు మాకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంటారు, వచ్చి కిందకు వచ్చి టీ షాప్ దగ్గర వచ్చి చిన్న టై కట్టుకొని ₹2 టీ చిన్నట్లు అంటుంటాడు, అవుతుంటాడు. ఈ దేహం వాల్యూషన్ ఎంత. ఇది ఏం లేదు, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు పెడతారు సిద్ధంగా నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, ఈ సిగర్ లైట్ అవన్నీ పెడతారు కదా. ఈ నోరు దగ్గర పెట్టినప్పుడు మనం పెట్టుకోవాలి, స్మోకింగ్ నాట్ అలౌడ్, మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, నాట్ అలౌడ్, రైస్ బాటిల్ నాట్ అలౌడ్. ఇక్కడ పెట్టుకోవాలి, బోట్ ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మనం ముందుకెళ్ళాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. ఆ కొన్ని త్యాగం చేసిన వాళ్ళే రామలక్ష్మణుడు. అన్ని నేనైతే కలుపుతాను అడుగుతాను, అది నవ్వుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీడ్ యాక్ట్రెస్ ని, తెలుగు మూవీస్ లోని అప్కమింగ్ యాక్ట్రెస్ ని. సో మీరు ఫీమేల్స్ కూడా మీరు స్టంట్స్ నేర్పిస్తారు కదా, మీకు నేర్పాలా? ఇప్పుడు అయితే నాకు ఒక స్టంట్ ఎలా చెప్తారు, ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు నీకు స్టంట్ నేర్పాలంటే ఆ క్యారెక్టరేషన్స్ లో, నీ కథలో సిచ్యువేషన్స్ లో చేయాల్సి వచ్చింది. ఇదే సూపర్ కి అనుష్క మేడానికి ఫైట్ జగన్ గారు మాకు ఇచ్చారు, అమ్మాయిని ఫైట్ తెలియదు.
నాగార్జున గారితో చేస్తున్నాం, నేను అమ్మాయికి చిన్న ఫైట్ ఉంది చెప్తే అమ్మాయికి అనుష్క గారికి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఆ తర్వాత లేడీ ఇప్పుడు క్రాక్ సినిమాలో శృతి హాసన్ ఫైట్ చేస్తుంది ఇంట్లో కూర్చున్నప్పుడు అట్లా నీతో ఏంటంటే ఆ బంగారు తల్లికి అలాంటి క్యారెక్టర్ నీకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎమోషన్ ఎలా ఉందన్నప్పుడు దాని తగ్గట్టు అలా కంపోజ్ చేసుకొని అలా చేయొచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. కానీ ముందుగా ప్రాక్టీస్ ఫైట్ చేసినా చూస్తూ తెలిసి ఉంటా ఇంక హెల్ప్ ఉంది అనమాట. సపరేట్ గా ఉన్నారు. నెక్స్ట్ జనరల్ గా అందరికి డ్రీమ్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఓకే. సో మీరు యాజ్ అన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా మీకు కావాల్సిన పెద్ద యాక్షన్ టైప్ ఫిల్మ్ ఏదన్నా, లేకపోతే యూ హావ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రీమ్స్ ఇప్పుడు 300 ఫిల్మ్స్ ఎప్పటికప్పుడు మీరే చెప్తారు కదా థ్రైవింగ్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు మీరు ఎక్కడ మేము సెట్ చేసుకుని పెట్టుకున్నాం? మేము అన్ని ఉంటుంది ఒక హీరో కూడా చేయలేకపోయాం. ఆయన భగవంతుడు ఇప్పుడు అఖండ అది కూడా బాగా తమ్ముడు క్యాచ్ చేశాడు. మనం ఉన్నట్టు కరెక్ట్ అఖండ 2లో గెటప్ బాలయ్యబాబు గారు గాడ్ గెటప్ లో అలా వచ్చి అలా వేసుకొచ్చేసాడు. ఇది ఎక్సలెంట్ గా అనిపించింది. తమ్ముడు మంచి క్వశ్చన్ వేసావు. నీ డ్రీమ్ ఏంటి అన్నావు అంటే యాక్చువల్ మేము ఇప్పుడు ఆత్మపల్లికి వచ్చిన తర్వాత మీ అందరికి ఒక గోల్ కావాలి, మాకు ఏ గోల్ లేకుండా గోలు అర్థమైందా? భగవంతుడు ఎట్లా ఏ గోల్ అంటే భగవంతుడికి సీపురు లాగా ఉన్న చూడు అది ఊడిచి ఆ పక్కన పెడతారు. మేమేంటంటే సీపురు లాగా ఉండాలని మాకు. మేము అన్ని కోరికలు తీసేసుకుంటే మీకు వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అదే మా కోరికలు స్టాప్ చేసాం. వచ్చాం మేము అనుకుంటే ఏమిటి భగవంతుడు ఏమంటా అంటే అయ్యా మాకు చాలు, మా డబ్బు చాలు, పేరు చాలు. ఈ పేరు ప్రతిష్టల కోసం పాపం కొత్త అప్కమింగ్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయమని పొద్దున్నే ప్లేట్ చేస్తాం. అది మేము చేసేది. అందుకని మా గోల్ అంటే ఏం లేదు. అలాగా థ్యాంక్ యూ. Actor is hanging off a ledge and like 2 safety wires are attached to. So can you take me? సిచ్యువేషన్ కి మీరు ఎటువంటి ప్రిపరేషన్ చేస్తారు? ప్రీ ప్రొడక్షన్ ఎంత ప్రిపేర్ అవుతారు? ఎంత టైం పడుతుంది అండ్ ఎంత కాస్ట్, ఎంత బడ్జెట్ అవుతుంది దానికి? అంటే ఒక కొండ ఎడ్జి లోపల ఒక బస్సు కొండ ఎడ్జికి వెళ్ళి స్కిడ్ కొట్టి ఎడ్జి లోపల హ్యాంగ్ అయ్యే సీన్స్ కూడా చేసాం అనమాట. అవి ఏంటంటే అక్కడ ఉన్న ఐటమ్స్ ఒక బస్సు హ్యాంగ్ అవ్వాలండి ఎడ్జిలో దానికి టైం టేక్ అవుతుంది. అది బస్సు ఎక్కువ రోప్స్ కట్టాలి స్ట్రాంగ్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటమ్మా లేటెస్ట్ మీరంతా అప్డేట్ వస్తుంది కాబట్టి మేము ఒక 20 years బ్యాక్ అంతా చేసేటప్పుడు నేను శత్రువు సినిమాకి ఒక 200 feet హైట్ కొండలో నుంచి నాకు ఏదో డూపేసి రోప్ కట్టారు ఎడ్జికి. అంటే 1-2 రోపులు 3 రోపులు వేసి కొండ ఎడ్జి అంటే రోప్ మిస్ అయిందంటే శాంతిలో ఉండవు. అట్లాంటి సేఫ్టీగా మమ్మల్ని రోపులో దించేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే సింగ్ వచ్చిన తర్వాత గ్రీన్ మ్యాట్ లో దాన్ని మేము కొంచెం అప్ అండ్ డౌన్ చేసుకొని లిమిట్ 10 feet హైట్ చేసుకొని కెమెరా లో యాంగిల్ లో ఉండగలిగాను వెళ్ళి హీరో సేఫ్టీగా వెళ్తున్నాం. అది సీజీలో ఎక్సీలో బ్యాక్గ్రౌండ్ అన్ని మేము సీజీలో యాడ్ చేస్తున్నాం. కొన్ని ఇప్పుడు చాలా షార్ట్ టైం చేస్తున్నాం అనమాట. అందుకని అప్పుడు ఖర్చు పెట్టే అమౌంట్ టైం ఇప్పుడు సీజీ కొంచెం పెట్టాల్సి వస్తుంది. అమౌంట్ ఈజ్ ఓకే, టైం కొంచెం సేవ్ అవుతుంది. ఆర్టిస్ట్ కొంచెం భయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ ఓన్లీ రియల్ ఆర్టిస్ట్ అలా యాంగ్ చేయటం, కొంచెం హీరోయిన్ సెకండ్ పట్టుకుని హ్యాండ్ లాగటం కొంచెం చేసేవాడిని. ఇప్పుడు ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈజీ అయింది. మేము మగధరాలో ఇంటర్వ్యూలు పని చేసాం. ఇంటర్వ్యూ అంటే హెలికాప్టర్ వెళ్తూ ఉంటే హీరోయిన్ హెలికాప్టర్ వెళ్తారు, రన్నింగ్ వేళ పట్టుకోపోతారు. మేము డైరెక్ట్ గా డిస్కస్ చేస్తాం, సార్ ఇక్కడ పట్టుకుంటే చాలు సార్, అన్ని వెళ్ళిపోతా ఉంది బిల్డింగ్ వెళ్ళి బిల్డింగ్ పైన జంప్ హెలికాప్టర్ క్యాచ్ చేస్తాం. అది దాంట్లో అప్పుడు సీన్ వర్క్ తక్కువ తోటి డైరెక్టర్ శరణ్ బాబే రోపులో మేము క్యాచ్ చేయించాం అనమాట. తక్కువ కాదు, 500 బిల్డింగ్ నుంచి క్యాచ్ చేశాడు సేఫ్టీ తోటి. దాని సీజీ యాడ్ తోటి చేస్తున్నాం అనమాట. ఎక్స్పీరియన్స్ మూవీస్ చేస్తాం కదా సార్. 300 మూవీస్ లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన ఫైట్ సీక్వెన్స్ ఏది? అండ్ అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మీకు ఎంత సాటిస్ఫైయింగ్ అనిపించింది సార్? అనేది మాకు అరవింద్ సంఖ్య రాఘవాలం రావాలంటే సినిమా మన ఎన్టీఆర్ గారు 6 months చేశారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే మా మే నెలలో చెప్పాడు, బాగా ఫోన్ చేశాడు మాకే, భాస్కర్ నేను 6 months చేశాను, ఇప్పుడు నేను వాటర్ గడిపిస్తున్నానంటే 6 months పోతాయి. అసలు సినిమా కథలు అర్థం కాదు మాకు. అంటే మన కథలో కొంచెం ట్రావెల్ అయ్యి ఆ క్యారెక్టర్స్ అర్థమైతే వచ్చి అవుట్పుట్ వేరే.
అసలు సినిమా స్టార్ట్ అవ్వకుండానే స్టార్టింగ్ ఫైట్ స్టార్ట్ మొదలు పెట్టి అది ఫస్ట్ 6 hours తోటి చేయండి, నేను తర్వాత కాబట్టి మళ్ళీ చేద్దామని. అది మాకేంటంటే కొద్దిగా డౌట్ గా కొంచెం ఫీల్ అవ్వాలంటే కథార్థ కాకుండా శాస్త్రం ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇది ఎంతవరకు న్యాయం చేయగల డౌట్ పడ్డాం డైరెక్టర్ గారు మేము తిరుగురావు కూడా. బట్ ఆ డౌట్ కంటే కూడా నేచర్ ఇచ్చిన ఫ్లోకి సపోర్టింగ్ కి ఆ డౌట్ ని ఓవర్ఫుల్ చేసిన తర్వాత సినిమాలో వచ్చిన తర్వాత ఇది మేము చేసామా అనేది అని బాగా డౌట్ వచ్చింది. బట్ అది అలాగే రియల్ గా మేము చేసిన తర్వాత సినిమాలో చూసిన తర్వాత ఇది మనం చేసామా అనుకుంటాం అదే డౌట్ మాకు చాలా మాట వచ్చింది. అలా ఎందుకు వస్తుందంటే మనం తెలియకుండా చెప్పరా మన వల్ల మించిన ఎఫెక్ట్ ఒక రేంజ్ అనుకుంటాం కదా, మనల్ని మించిన అపోర్ట్ మనం తెలియకుండానే అపోర్ట్ తెలిపోయింది ముందుకి, నేచర్ వచ్చింది లోపల వచ్చి అప్పుడు థియేటర్ చూసిన తర్వాత మనం ఏం చేసిందా ఇప్పుడు తుమ్ముతుంటే రాములో సూపర్ హీరో అంటే నేతలు చూసుకున్నాడు అంత ఏం సూపర్ ఏం చేయలేదు ఏంటంటే అన్నారు అంటే మనం తెలియకుండానే మనలో ఎనర్జీ పవర్ఫుల్ ఆడికి వెళ్ళింది. సపోర్టింగ్ నేచర్ అంటే ఆ పని మీద మనం తెలియకుండానే పవర్ఫుల్ చేసిద్ది అనమాట. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ. అది మీరు మీ వైఫ్ కి మనీ ఇస్తారు కదా 15,000 థ్యాంక్ యూ ఫాలో అవుతున్నారు అలాగా. థ్యాంక్ యూ బంగారు. నెక్స్ట్ ఈ తోరండి 15,000 ఇచ్చారా? 50,000 ఇస్తారు వచ్చిందా ఇప్పుడు? అంటే మా ఫ్యామిలీకి వ్యక్తులకి ఇంత మా ప్యాకెట్ మనకి ఇంత ఇంటి ఖర్చుకి ఇంత లిమిట్ చేస్తుంటాం. అంటే డబ్బులు ఎక్కువ కంటికి ఆపడకూడదు. ఆపడ కాడ నుంచి ఏంటంటే 100 రూపాయలు చెరగలను వెళ్ళామంటే డబ్బులు ఉండదు అనుకో, దాని నుండి మైండ్ 2 నెలలు బాగుంటాం 3 నెలలు ఎక్స్పెక్ట్ వెళ్ళిపోతుంటాం. అందుకని ఒక లిమిట్ లో ఉంటాం అనేది. ఎందుకంటే మనకేం లేదమ్మా, మనకంటే బయట ఉన్న ఎలిమెంట్స్ చాలా పవర్ఫుల్ అయినాయి, చాలా కేర్ఫుల్ గా ఉండండి. అది బ్యాండ్ షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, తిండి కావచ్చు, ఏం కావచ్చు కావచ్చు, ఎన్ని కావచ్చు. అంటే మనల్ని ఓవర్ఫుల్ చేస్తాయి, ఆకర్షణ చేస్తాయి. నగలు కావచ్చు, బట్టలు ఎన్ని. అందుకని ఏది ఓవర్ఫుల్ చేయకూడదు, ఓవర్ఫుల్ చేయాలి, వాటిని ఓవర్ఫుల్ చేయాలి. కరెక్ట్ కదా? థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ హలో సార్, రమణ చెప్పండి గురుగారు. మీరు మాది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపల్లి చిన్న గ్రామం. మా ఊర్లో ఎవరు పెద్ద చదువుకోలేదు, మేము చదువుకోలేదు. చిన్నప్పుడు మేము 5 సంతానం లాస్ట్ లో పుట్టాము. మేము కవలగా రామలక్ష్మణి చిన్నప్పుడు పేరు పెట్టారు. దగ్గర మేకలు కాసేవాడు. నేను చిన్నప్పుడు గెల్లు గాడానికి వెళ్ళేవాడు. ఫస్ట్ స్కూల్కి అందరు వెళ్తుంటే మేము ఇట్లా వెళ్ళేవాడు అన్నమాట. ఇది మా లైఫ్ స్టార్ట్. ఇది అట్లా ఏంటంటే ప్రతి లైఫ్ వెళ్తున్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏదో సంథింగ్ చేయాలనేది కాదు. అంటే నాదే మాది ఎవరు తెలియదు. మా ఫస్ట్ రావడానికి మేము నేర్చుకున్న విద్య కరసాధన. అంటే ఏదో ఒక ప్రత్యేకత అనేది కోరుకుంటుంది. నలుగురు లాగా సాయంకాలం చల్లుకోగురు చెప్పుకుంటాం కాదు, చెయ్యాలి అనే థాట్ ఫస్ట్ మాకు ఉంది. అందరూ చిన్నప్పుడు ఇంత ఉండేవాళ్ళని కరసాధన నేర్చుకున్నాం. పక్క ఊర్లో నేర్చుకున్నాం, మా ఊర్లో కాదు. మేము కరసాధన నేర్చుకోవాలని మా నాయనని తీసుకెళ్ళాం. వాళ్ళు అన్నారే చిన్నపిల్లలు వీళ్ళని పడిపోతారా అని అన్నారు. అంటే ఏడిసి మా అత్తమ్మని ఒక ఆవిడ భారతమ్మని ఆవిడ రికమెండేషన్ చేయించే చిన్నపిల్లలకి ఏమిపోండి వాళ్ళు ఎలా నేను ఆవిడ చేత చెప్పి భయపెట్టించి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు కరసాధన నేర్చుకోవాలి, మీకు నేరపం బొట్టోలు కాబట్టి కర్ర తల మీద ఎగురుతారని కర్ర మొయ్యండి తీసుకురండి అని పనిచ్చారు. ఫస్ట్ నేరపల చిన్నపిల్లలు కదా కర్రలని తీసుకెళ్ళడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ పని అయినా కర్రలు తీసుకెళ్ళడం, ఇది మా డ్యూటీ. అట్లా 1 మంత్ నేర్చుకున్న తర్వాత తిన్నాళ్ళు మెయిన్ వాళ్ళంతా కరసాం చేస్తున్నారు. 2 మనుషులు తాగి కరసాధన రాలా. అంటే 10 మంది వరుస కలపాలి కర్రాలు టక్క 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 టక్క. అప్పుడు మా గురువు అన్నాడు, నిద్ర చేస్తారని అడిగాడు. మేము నేర్చుకోవాలా, చూస్తున్నాం ఏది లగ్నంలో లాగా. అప్పుడు చేస్తాం సార్ అన్నాం. మా దగ్గర కర్ర ఇచ్చాడు. 10 మందిలో చూసుకునే వరుస కలిపాం, చక్క 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 వరుస కలిపాం. అప్పుడు అందరూ నేర్చుకున్నారు. మీకు నేర్పలు ఎలా నేర్చుకున్నారు అంటే మన ఇంట్రెస్ట్ స్టార్టింగే వాళ్ళు చేస్తున్నది పక్కన చూస్తున్నాం. అది ఇట్లా ఇట్లా వాళ్ళు ఎలా కాలు వేస్తున్నాడు, ఇలా కాలు వేస్తున్నాడు, ఇలా కాలు వేస్తున్నాడు అని అక్కడ జీవితం స్టార్ట్ అయ్యింది. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చేసేవాళ్ళు కాదు. నెక్స్ట్ కరసాలు నేర్చుకున్నాం, దాంతో ఊరుకోవాలా బండలు ఎగుదాం అనుకున్నాం. ఊళ్ళో చాలా పెద్ద బండ్లు లేదు, మూలం పడేసి ఇది తాతకాలు లేపారండి, ఇప్పుడు లేకుండా లేపరని చెప్పేవాళ్ళు. మనం ఎందుకు లేపకూడదు.
పొగులు లేదు ఎగసాలు చేస్తారని నైట్ ఆయిల్ స్వామి బిల్ల అదొక బిల్ల కొనుక్కొని ఆయిల్ స్వామి తలుచుకోవటం పావులాకి బిల్ల కిన్నాల్లో కొనుక్కున్నాం. పావులాకి మెల్ల కొనుక్కొని మన అమాయకంగా ఉంటే భగవంతుడు ఎంత సపోర్ట్ చేస్తాడు అందరూ తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి తలుచుకుంటే శక్తి అంటారు కదా. ఈ నైట్ 12 గంటలు జవంతో పోయిన తర్వాత ఆ రాజకీయకి వెళ్ళేది ఆంజనేయ స్వామి తలుచుకునేది. సార్ బలమేంటి సార్ ఎంత అమాయకంగా అట్లా 1 year ప్యాక్ చేసిన తర్వాత రచ్చబండ దగ్గర అందరూ ఉన్నారు, మేము బండ్లు ఎక్కుతారు సార్ అన్నారు. అన్నారు మీరేం చెప్తారు అనేవాళ్ళు. అప్పుడు ఆ బండి ఇద్దరు వేసిన తర్వాత అప్పుడు దాకా ఎదవలేదాలనే వాళ్ళు మనం చూసి ఏంటన్నారయ్యా ఏంటంటే అప్పుడు హీరో తయారు చేసి స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఓహో ఇప్పుడు దాకా మన డల్లు కనుకునే హీరో అయిపోయావా. అప్పుడు నెక్స్ట్ నుంచి గోల్ ఏంటంటే ఫస్ట్ గోల్ ఏంటంటే ప్యాంట్ వేసుకోవాలని. సినిమాలో హీరోలు ప్యాంట్ వేసుకుంటున్నారే మనం వేసుకోవాలి. ఆ గోల్తో మళ్ళీ అప్పుడు లింగిలో ప్యాంట్లు ఇక డాయిలు ఉండి పొలం పని చేసి ప్యాంట్ వేసి వ్యాపారం చేస్తారు కదా. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే మిలిటరీకి వెళ్దాం అనుకున్నాం. తెలిస్తే గుంటూరు మీ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము, అంతా వీలు కొట్టుకుని వెళ్ళాము. అక్కడ అప్పుడు 10 ఉండాలి అని చెప్పి గేట్ దగ్గర రాని వెళ్తాం. నెక్స్ట్ అంటే అన్వేషణ అంటే మనం ఏదో ఒకటి బయటికి వెళ్ళాలని థాట్స్ వచ్చినప్పుడు అప్పుడు మాకు రామలక్ష్మణ్ ఇద్దరు పెళ్లికి వచ్చారు. పెళ్లి చేసుకోమని కవల పిల్లలు అనగా ఇప్పుడు మాకు పెళ్ళేది మేము సాధించాలంటున్నాం. మా వాళ్ళు అందరూ ఏం సాధిస్తారు మీరు వాళ్ళకి గేలు కాసుకోండి అందులో పొలవేని అంటున్నారు వాళ్ళు. అంటే ఏం సాధించి తెలియదా కానీ లోపల థాట్స్ చెబుతున్నాం. అలా వెళ్ళి అలా అన్వేషణలోనే రాజు మాస్టర్ తగలటం 84 అట్లా చెన్నై ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో ప్యాంట్ కొనుక్కొని ఫస్ట్ వేసుకొని చెన్నై వెళ్ళి రైల్వే స్టేషన్ దిగి మళ్ళీ ప్యాంట్ ఓటు తీసి బ్యాగ్లో పెట్టుకొని లింగితో ఊరేది ప్యాంట్ వేసుకొని ఎక్కడ ప్యాంట్ వేసుకొని ఊరు వెళ్ళడానికి 6 months పెట్టింది మాకు. అంటే దానికి అంటే మెయిన్ చేయాలి ప్యాంట్ అనగా ఒక రేంజ్ అంటే మన సాక్షి చెప్తున్నాను. మేము చెన్నైలో ప్యాంట్ వేసుకొని జుట్టు పెట్టకుండా రోజు మొత్తం దిగాం. అంటే తెలియదు అంటే దానికి అలవాట్లేదు కదా. అది మీరు నమ్మరు, చాలా మాటలు లేడీస్ బాత్రూంలోకి వెళ్ళాం. అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో జెంట్స్ లేడీస్ జెంట్స్ అవుతున్నాం. కొన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. అప్పుడు సారీ అమ్మా అది లేకుండా అంటే మీ ఏ రోజు కూడా నేను తెలియదు అన్నట్టుగా తెలియదు కదా ఏమైంది. మరి ఇంకోటి కదా మేము ఎయిర్పోర్ట్ ఎక్కినప్పుడు అన్ని అవన్నీ ఇస్తారు కదా, అన్ని రకాలు ఎత్తారు కదా. అన్ని ఇది స్వీట్లు అని పక్కన చూస్తాం వాళ్ళు ఏం ఓపెన్ చేస్తే దాన్ని వేసుకునేవాళ్ళు. అది చదవడం తెలియదు కదా ఇంగ్లీష్ లో. అట్లా ఎంతో క్షేమైన రోజులు కూడా ఉండే చదువు లేనందువల్ల. అందుకని నా మిత్రులారు మీకు తల్లిదండ్రులు ఎందుకు మీరు చదివించారు కాబట్టి మిమ్మల్ని చదివించి ఇంతవరకు తీసుకొచ్చి అంటే మీ మదర్కి మించిన గురువు లేదు మనందరూ మదర్ అంటే ఇలాంటి ఏలు ముద్ర కానీ ఇదేంటి వచ్చి అంటే ఎంత దూరం మిమ్మల్ని తీసుకొచ్చారు మీ తల్లిదండ్రులు. వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడ నుంచి వాళ్ళకి ఏం మీరు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఊరికే ఇస్తున్నావు తల్లిదండ్రులు ఇస్తున్నావు. గూగుల్లో వచ్చి నీ పేరు ఉండాలి. మేము అనేది ఏంటంటే చెప్పేది సందర్భంగా చెప్పి చేస్తే జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. అది నువ్వు చేసే ఏ పనైనా కావచ్చు. మమ్మల్ని ఈ రోజు మొదలైన గురుగారు మా చేతి థ్యాంక్స్ ఎక్కువ చెప్తే షార్ట్ పడి చెన్నై వెళ్ళి ఆ నుంచి చెన్నై వెళ్ళి ఫైట్ చేసాం. నేను ఫైట్ చేసి యాక్ట్ చేస్తానట్లే. ఓకే అసలు ఎన్ని గోల్లు ఉండేవి. హీరోలు యాక్ట్ చేసాము, స్టోరీ రాసాము, హీరోలుగా 5 సినిమాలకి రైటర్స్ హీరోస్ అన్ని యాక్షన్ అవర్ సబ్జెక్ట్ కి అది ఆ ఇన్ఫ్లుయెన్స్ లో అది థ్యాంక్స్ గాడ్ అంటుంది. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ. అందుకని అంటున్నాను ఏలు ముద్ర కానీ ఈ స్టేజ్కి వచ్చాడు మీరు అనుకున్నారు ఏమైనా సాధించవచ్చు, సాధిస్తారు. ఎవరు అందరూ గుడ్ పర్సన్ అనమాట. అందుకని లక్ష్యం ఎంబట ఇంపార్టెంట్ పెట్టండి. గుడ్ లాస్ట్ నుంచి వచ్చా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అండి మీ ఇద్దరికి. నేను నాకు 60 వస్తే నేను మీ ఇద్దరులో ఉండాలనుకుంటున్నా ఫస్ట్. థ్యాంక్ యూ. అంటే 60 వచ్చినా సరే ఇంత ఇంత సెషన్ ఇంతసేపు ఇంత లైవ్లీగా రన్ చేయడం నా వల్ల అయితే కాదు. అలాగా థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీతో మాట్లాడంటే కొంచెం భయం వేస్తుంది. మాట్లాడు ఎందుకంటే మీకు తెలియకుండా స్టూడెంట్ చాలా మంది ఏంటంటే కింద పడ్డం పైకి లేచని చెప్పి ఒక మాట. ఎందుకంటే స్టూడెంట్ ఫేస్ లో అందరూ ఏంటంటే ఏదో చేయాలి అనుకుంటూ తప్పించి ఏం చేయాలో తెలియదు. చెప్పాలంటే మనకి దీంట్లో మన నాగార్జున గారి సినిమాలో నేను సినిమాది మన నువ్వే నేనే సినిమా వచ్చింది. మన మనసంతరు డైరెక్టర్ పేరేంటి నేను సినిమాకి బాబు దగ్గర బాబుకున్న మంచితనానికి మనం షేర్ చేసుకోవాలి. మమ్మల్ని అప్పుడు చేస్తుంది స్టార్టింగ్ స్టేజ్ మేము మనసంతలో మేము సినిమా చేసాం. ఆ డైరెక్టర్ మాకు ర్యాప్ ఉంది. ఈ సినిమా నేను సినిమాగా ఆ సినిమా మనం బుక్ చేసుకున్నారు.
నా అందరికి పెద్ద హీరో సినిమా శాంతి వచ్చిందని అందరు ఇళ్ళకి ఫోన్ చేసి నాగ బాబు సినిమా వచ్చింది చెప్పడానికి పౌరుగా ఫీల్ అయ్యాం. బాబు ఏంటంటే అప్పుడు కొంచెం అంటే కొత్తగా ఉండాలి, వీళ్ళు ఎలా ఉంటాయో ఏదో రోగులు ఎలా చేస్తారని చెప్పి 5 to సీనియర్ మార్క్స్ ని మాకు మాట్లాడిన అమౌంట్ అంటే గొప్ప వాళ్ళు తేలిక ఎవరు బాబుకి మాకు అప్పుడు రాపు అప్పుడు మాకెంతో 1,00,000 2 లక్షలు మాట్లాడారు. ఆ అమౌంట్ మొత్తం పని చేయకుండా మొత్తం అమౌంట్ మాకు ఇప్పించారు. బాబు రాజన్ బాబు గారు మాకు అమౌంట్ ఇప్పించి అమ్మ ఇది నా సినిమాకి మీ టాలెంట్ కి నాకు సెట్ అవ్వదు, నేను నష్టం దిగుతామని ఇచ్చాడు. నేరుగా ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటే నా తల దిమ్మ మొత్తం తడిసిపోయింది. అంటే బాబు సినిమా వచ్చింది చాత్మాలు అంతే యాంగిట్ అయ్యావే బాబు తీసేశారని. అంటే మీరు నమ్ముతారు ఇది? అట్లాంటి బాబు కింగ్ సినిమాకి అవకాశం చేసినప్పుడు బాబు మాట చెప్పారు. అంటే నేను 4 రోజులు పని చేసినా నాకు 1 hour పని చేసినట్టు అన్నాడు. అది థ్యాంక్స్ టు గాడ్. అందుకని ఏంటంటే మనం డౌన్ అయినా కానీ డిఫరెన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదా, క్యారెక్టర్ పడకూడదు. ఎక్కడ డౌన్ అయ్యామో అక్కడే రావాలి, ఆ నోట్ శాతం సూపర్ తెలుసుకోవాలి. అందుకని సక్సెస్ అందరూ రావమ్మా, సహజం. మా జీవితంలో సక్సెస్ కంటే వాటర్లు ఎక్కువ ఉన్నాయి, ఫెయిల్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఫెయిల్ కూడా మేము ఆనందంగా తీసుకుంటాం. భగవంతుడు మనకు ఫెయిల్ అవమానించాడంటే ఏదో మంచి ఫీవర్ అవుతాం. మీరు కూడా అందుకని మీరు కూడా మీ జీవితంలో ఏది కొన్ని ప్రాబ్లమ్స్ ఫెయిల్ కావచ్చు, కానీ అవమానం అంటే మీ లవ్ లో ఫెయిల్ అవ్వచ్చు, మీ బిజినెస్ ఫెయిల్ అవ్వచ్చు, మీ అనుభవాలు ఫెయిల్ అవ్వచ్చు. మీకోసం టుమారో సూర్యుడు ఉదయిస్తున్న ఫ్రెష్ గా మీ జీవితాన్ని ఫ్రెష్ గా ప్రతిరోజు ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ప్రతి ఆలోచన కొత్తగా స్టార్ట్ చేయండి. ప్రతిరోజు భగవంతుడు అంటే ప్రతిరోజు టుమారో రేపు అనేది ప్రతిరోజు మనకు అవకాశం ఉందన్నమాట. ఎన్ని రోజులు కింద పడ్డా కానీ ప్రతిరోజు ఫ్రెష్ గా సూర్యుని ఉదయిస్తున్నట్టు మీ జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోండి. మీ లక్ష్యాన్ని చేరండి. అనుకున్న గోచారాన్ని గూగుల్లో పెడితే మీ పేరు ఉండాలి. We were walking in the corridor. So, few words. అసలు నిజంగా ఇద్దరు దేవుళ్ళు అండి చెప్తున్నాను. కొత్తగా ట్రైన్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ హెల్ప్ చేశారు. ఐ డిడ్ 7 fights in my film, 7 action films. కొత్త అబ్బాయి, నేను కొత్త డైరెక్టర్. నేను చాలా భయపడ్డా. చెప్పేటప్పుడు చాలా మంది చెప్పారు రామ్ లక్ష్మణ్ చాలా డబ్బులు అడుగుతారు కొత్త డైరెక్టర్ అని. వాళ్ళతో పరిచయం అయిన తర్వాత నేను వాళ్ళ తమ్ముడు అయిపోయాను. అంత ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ 7 fights అండి నా సినిమాలో. సినిమా ఆడిందా ఆడేదాన్ని పక్కన సహజం. బయట ఎలా అన్నారంటే రామ్ లక్ష్మణ్ తీసుకుంటారా నువ్వు పోలే కొత్త డైరెక్టర్ ఆల్రెడీ ఈ డేట్ అమరాన తమిళ శ్రావణ సుబ్రహ్మణ్యం బ్లాక్ బస్టర్ హిట్లు. ఆ పెద్ద అంటే పెద్ద చెప్పారు కదా పెద్ద ఆల్రెడీ హిట్ 300 సినిమాలు చేస్తే వాళ్ళే బాగా ఎవరు మీలో ఎవరైనా స్క్రిప్ట్ తీసుకుని ఓపెన్ నాకు బడ్జెట్ డైరెక్టర్ అది ఫ్రెండ్లీ డైరెక్టర్. నాకు చిన్న బడ్జెట్ ఉంది. చాలా మంది బయట ఏం చెప్పారంటే కిరణ్ గారు మీరు వెళ్తే కష్టం అండి బడ్జెట్. అసలు వాళ్ళు ఎప్పుడు బడ్జెట్ విషయం మాట్లాడలేదు. అందరూ ఏమనుకుంటారు స్టార్ డైరెక్టర్స్ స్టార్ ఫైట్ మాస్టర్స్ వాళ్ళని కలవలేం కాదు. ప్రొఫెషనల్ గా అంటే దే ఆర్ దేవుళ్ళు అండి. నాకు చాలా హెల్ప్ చేశారు నా సినిమాకి. ఎక్స్ట్రాఆర్డినరీ. దాని గురించి నేను ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. నందుకు మీకు హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్పి థ్యాంక్స్ గా భావిస్తున్నాను. ఎందుకంటే మీ పేషెన్స్ ఎందుకంటే ఇంతసేపు మీ పేషెన్స్ మీ ముఖ చిరునవ్వే మీ నిజంగా విజయాన్ని కొడతారంతా అర్థం అవుతుంది. మిమ్మల్ని పాస్ వెళ్ళాం కానీ మీరు కదలకుండా ఇక్కడ కూర్చున్నారంటే మీరు జీవితాలు ఏదో కొట్టాలన్నది మంచి గోల్ ఇన్నర్ లోపల పెడుతున్నారు. చెప్పొద్దు, కొట్టి చూపించండి ప్రపంచానికి అంతే. ఇక్కడ అంటారు ఇక్కడ ప్రపంచంలో ఎవరు తోపులు లేరు అంటే రమణమూర్తి చెప్తారు గురి పెట్టిన వాడే గురువు. కాన్సన్ట్రేషన్ ఎవరైతే ఫోకస్ చేస్తే వాడు ఇంట్లో గురువు లేరు ఈ ప్రపంచంలో. నా చేయలేదు. థ్యాంక్ యూ. మీరు బ్యాలెన్స్ గురి పెట్టిన వాడు గురువు. బ్యాలెన్సింగ్ దిస్ టూ హిల్లీ ఉన్నాయి మనం. కమాన్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.